అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భార్యాభర్తల మధ్యలో ప్రేయసి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఛానల్కి మీ లైక్, అలాగే మీరు పెట్టే కమెంట్, మీరు చేసే షేర్, మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా బూస్టింగ్ వస్తుంది. మర్చిపోకుండా చేయండి. మరి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా విందామా? కథలోకి వెళ్ళిపోదామా? విశ్వనాథ్కి ఆస్తిపాస్తులకి ఏమీ లోటు లేదు. ఆయన భార్య దేవిక కూడా స్త్రీధనం బాగా తీసుకొచ్చింది. ఆమె పుట్టింటి దగ్గర నుంచే తినడానికి ఉండడానికి ఏ లోటు లేని సంసారం. ఇక వీళ్ళకి 2 పిల్లలు. అమ్మాయి పేరు జగతి, అబ్బాయి పేరు మోహన్. పిల్లలిద్దరంటే పంచప్రాణాలు దేవికకి, విశ్వనాథ్కే. చిన్నప్పటి నుంచి పిల్లల్ని క్రమశిక్షణగా పెంచాలి అనుకుంటూనే జగతికి సొల్లు వాగుడు అలవాటైపోయింది. ఏదున్నా ఇక డబ్బాలో రాళ్ళేసినట్టు లొడా లొడా లొడా, వెనక ముందు ఆలోచించుకోకుండా అవతలి వాళ్ళు మనం మాట్లాడే మాటల వల్ల హర్ట్ అవుతారా, లేకపోతే మనం మాట్లాడే మాటలు వాళ్ళ మనసుని గాయపరుస్తాయా లేదా అనేది ఆలోచించకుండా తన నోటికి ఎంతొస్తే అంత మాటనే అనేసి దాని గురించి నేనేమన్నాను, నేనేం చేశాను అంటది జగతే. ఇక జగతికి తమ్ముడంటే వల్లమాలిన ప్రేమ. భూప్రపంచం మీద అక్కలకి తమ్ముళ్ళ మీద హక్కులుంటాయి. ఎందుకంటే ఆడపడుచులం, అర్థమొగుళ్ళం అనేటటువంటి పెత్తనాలు చేయొచ్చు కదా లైఫ్ లాంగ్ అనుకుంటూ ఉంటారు. అలాంటిదే తమ్ముడు తప్పుడు పనులు చేసినా సరే జగతి వాటిని మంచి పనులనే అమ్మా నాన్నల దగ్గర తమ్ముడిని తన్నబోతే ఆ తన్నుల్లో సగానికి పైగా తనే పంచుకుంటూ ఉండేది చిన్నప్పటి నుంచే. ఏదైనా మోహన్ ఒక తప్పు చేశాడు అంటే దేవిక, విశ్వనాథ్ పిల్లాడిని ఏదో మగపిల్లాడు, వారసుడు అని గారాబాలు చేయటాలు ఏమీ ఉండవు. తప్పు చేశాడో ఆ తప్పుకి 4 దెబ్బలు వేయాలని వాళ్ళనుకుంటే తమ్ముడు చేసిన తప్పే ఉంది, అసలు మీరు దాన్ని తప్పుగా ఎందుకు చూస్తున్నారు? అదే తప్పు అయితే గనక పురాణాలు, ఇతిహాసాల దగ్గర నుంచి అన్నింటినీ ఎగ్జాంపుల్ చేసి అమ్మా నాన్నల్నే మీరే బ్యాడ్ అన్నట్టుగా మాట్లాడుద్ది జగతే. దాంతో మోహన్కి పడేది 30% అయితే జగతికే ఒక 70% పడతాయి అమ్మా నాన్న చేతుల్లో. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు తరలిపోతూ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. జగతికి పెద్దగా చదువు అవ్వలేదు. దాంతో డిగ్రీ వరకు చెప్పించారు కూతుర్నే. చెప్పించిన తర్వాత విశ్వనాథ్కి ఒక చెల్లెలు, నోట్లో నాలుక లేని మనిషి, బంగారు తల్లి, చాలా మంచిదే. విశ్వనాథ్ బావుమరిదే దేవుళ్ళలాంటి వాడు ఆయన. ఉత్తముల్లోకెల్లా ఉత్తముడు, దైవం మానుష రూపేణ అనేలాంటి వ్యక్తే. వాళ్లకు ఒక్క కొడుకు పుట్టక పుట్టాడు. విశ్వనాథ్ చెల్లెలకి రాజీవ్కి చాలా కోపం ఎక్కువ. కానీ అంతే సంస్కారం, గౌరవం, మర్యాద, విలువలు, భక్తి, చదువు అన్నీ ఎక్కువే. అన్నీ ఉన్న మేనల్లుడికి చిన్నప్పటి నుంచే జగతినిచ్చి చెయ్యాలని ఎప్పటి నుంచో దేవిక, విశ్వనాథ్ అనుకోవటం. రాజీవ్ కూడా చిన్నప్పటి నుంచి నీ మరదలే పెళ్ళామని పక్క చూపులు చూడకుండా అమ్మా నాన్నలు పెంచటం. రాజీవ్ కూడా తప్పుడు బుద్ధి, తప్పుడు పనులు లేకపోవటంతో చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేసి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగం సంపాదించి అక్కడ ఇల్లు, కారు కూడా కొనేశాడు విశ్వనాథ్ మేనల్లుడు. దాంతో అమెరికా నుంచి తిరిగి వచ్చిన మేనల్లుడికి తన కూతురు జగతినిచ్చి విశ్వనాథ్ పెళ్లి చేసేసి ఆస్తిలో పెట్టాల్సినటువంటి వాటా మేనల్లుడు వద్దన్నా, చెల్లెలు బావమరిది వద్దన్నా, రేపొద్దున 33వ నాడు వాటాల దగ్గరకు వచ్చేపాటికి లెక్కలుగానే వస్తాయి. కాబట్టి పెట్టేదేదో ఇప్పుడే పెట్టేస్తే రేపే గొడవ ఉండదు అని దేవిక స్త్రీధనాన్ని జగతి పేరు మీద రాసేసి ఇక ఆవిడికి పుట్టింటి నగలు, అత్తింటి నగలు 2 ఉన్నాయి కాబట్టి ఒక సెట్టు జగతికి ఇచ్చేసింది దేవిక. దాంతోపాటు పెళ్ళికి ఇంకొన్ని నగలు కొని అల్లుడికి ఒక ప్రాపర్టీ, కొంత క్యాషు కూడా అప్పచెప్పేశాడు విశ్వనాథ్. అలా జగతిని తీసుకొని రాజు అమెరికా వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టుకున్నాడు. జగతి డబ్బా వాగుడికి అక్కడ కూడా రాజుకు మనశ్శాంతి ఉండేది కాదు. కానీ జగతి చుట్టూ పడుదులు గీసి జగతిని ఒక బాక్సులో పెట్టి జగతిని జాగ్రత్తగా చూసుకుంటూ తన ఉద్యోగానికి వెళ్ళి రావాల్సిన పరిస్థితి అమెరికాలో రాజీవ్దే.
ఇక కాలచక్ర ప్రవాహంలో ఆ తర్వాత విశ్వనాథ్ కొడుకు మోహన్ చదువు కంప్లీట్ అయింది. మోహన్ నేను పీజీ వరకు చదువుకుంటానన్నాడు. ఇంజనీరింగ్ అయిపోయింది, పీజీ అయిపోయింది, చాలా పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఏ రోజు తమ కొడుక్కి ఇప్పటి వరకు కూడా చిన్నప్పుడెప్పుడో ఒకసారి సిగరెట్ తాగితే తమ్ముడు చేసిన తప్పేంటంటే జగతికి అలాగే మోహన్కి తన్నులు పట్టం. ఎప్పుడో వాడి 10th క్లాస్లోనో ఏమో బీర్ తాగితే బాత్తం తప్ప అమ్మాయిల జోలికి మోహన్ వెళ్ళినట్టు, ఇక మోహన్కి పరాయి ఆడవాళ్లతో సంబంధాలున్నట్టు దేవిక విశ్వనాథ్ దృష్టికి రాలేదు. నిజానికి మోహన్కి చాలామంది అమ్మాయిలు, మోహన్ చాలా అందంగా, మోహన్ ఆహార్యం చూడటానికే చాలా ఆకర్షణీయంగా ఉండి చెప్పినా కూడా ఎవరి మీద మోహన్కి మనసు పోలేదు. దాంతో కొడుకుని ఎప్పటికప్పుడు గమనించుకుంటూనే ఉండేవాళ్ళు అమ్మా నాన్నలు. ఇంటరు, ఆ తర్వాత కొడుకు ఇంజనీరింగు, ఆ తర్వాత పీజీ కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అమెరికా రారా ఎంఎస్ చేద్దు కానీ అని రాజీవ్ అంటే, లేదు బావా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు మోహన్. పోనీ ఇక్కడే మంచి యూనివర్సిటీలో చదువుకుంటే గనక నీకు మంచి ఎంఎన్సీ కంపెనీలో మెట్రో సిటీలో జాబ్ కొట్టొచ్చు అని అమెరికాలో ఉన్నాడన్న మాటే కానీ చాలా వాడికి మేనమామ బాధ్యత ఆ ఇంటి పెద్ద కొడుకుగా రాజీవే తీసుకొని చూసి మరీ మోహన్ని కాలేజీలో చేర్చడం. ఆ తర్వాత ఏమంటా అన్నాడో కానీ మేనల్లుడు. అలాగే ఇక మోహన్కి మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రావడం జరిగిపోయింది. ఇక ప్రశాంత పడ్డారు వీళ్ళు. పిల్లాడికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనే దాంతో ఎవరినైనా ప్రేమించావేమిట్రా అని అడిగారు దేవిక విశ్వనాథ్. ప్రేమించటమా పాడా, అలాంటిదేమీ లేదు నాన్నగారు అని చెప్పాడు మోహన్. సరే కొడుకు సంబంధం వెతకటం అంటే మాటల, రాజీవ్ కూడా మంచి అమ్మాయి, సంస్కారం ఉండాలి మామయ్య, డబ్బు గురించి ఆలోచించొద్దు, అమ్మాయి చాలా మంచి పిల్ల అయి ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య ఏ అభ్యంతరాలు రాకుండా ఉండాలి, అన్ని విధాలా ఆలోచించి చేద్దామంటే, సరేలే అల్లుడు నువ్వు అమెరికా నుంచి వస్తావు కదా, వచ్చినప్పుడు ఇక్కడే ఈసారి ఉండేలా రాయ్యా అని చెప్పాడు మేనల్లుడికి. సంవత్సరన్నరకోసారో జగతిని తీసుకుని రాజీవ్ ఇండియా వస్తూనే ఉంటాడు. అయితే వచ్చినప్పుడు అమ్మా నాన్నలు కూడా ఇక్కడికే వచ్చి అందరూ కలిపి ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి సంతోషంగా ఒక 2-3 నెలలు గడిపి వెళ్ళటం అలవాటు. అలాగే రాజు వచ్చాడు. రాజు జగతిని తీసుకొని వచ్చిన తర్వాత ఒక వారం రోజులు గడిచిపోయింది. ఒక రోజున ఏమీ తోచట్లేదని రాజీవ్ వాళ్ళ అమ్మ బయటికి వెళదాంగా అని అడిగింది. ఆ మాటకి రాజీవ్ వాళ్ళ నాన్న కూడా నిజమేగా నాన్న, చాలా రోజులైంది, ఏదైనా సినిమాకి వెళ్ళి నుంచి అటు రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి వద్దాం, ఆడవాళ్ళు ఉంటే షాపింగ్ చేసుకోవద్దు అన్నారు ఆడవాళ్ళు. అలాగేలే అని నవ్వేస్తే, మనం మాత్రమే వెళ్తే ఎలా, మోహన్ కూడా తీసుకుని వెళదాము, ఎటు మనం వెళ్తోంది ఈవినింగే కదా అని రాజు ఫోన్ చేశాడు మోహన్కి. చేస్తే మోహన్ నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నాననే, ఇంపార్టెంట్ క్లయింట్ వచ్చాడనే, నేను రావటానికి లేట్ అవుద్దనే, మీరు కంటిన్యూ అయిపోండని, యూ క్యారీ ఆన్ అని చెప్పాడు వీళ్ళకి. సరే వాడికి కుదరదంటున్నాడు మావయ్య అంటే, మనం వెళ్దాం పద నాన్న అని వీళ్ళు ఇంతవరకు 7 సీటర్ కారులో బయలుదేరారు. అలా బయలుదేరి వెళుతున్న వీళ్ళకి మోహన్ ఎవరో ఒక అమ్మాయిని వెనకాల ఎక్కించుకొని ఆ అమ్మాయి గట్టిగా నడుం ఖర్చుకొని మోహన్ మీద డబల్స్ ఎక్కి మరీ అలా పడుకుంది. ఇక బైక్ మీదే ముద్దు ముడిపాల్లో మునిగిపోయి ఉన్నాడు మోహన్. దాంతో అది చూసిన విశ్వనాథ్కి కళ్ళు ఎర్రగా అయిపోయి గుండె భగభగా మండిపోతుంటే రాజు తండ్రి, బావా తొందరపడొద్దు, ఎవరైనా అమ్మాయి నచ్చిందేమో, బహుశా అమ్మాయిని ఇష్టపడుతున్నాడేమో, బావా నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకోబాకు అని చెప్తే, మామయ్య మనం మంచి చెడు ఆలోచించకుండా తప్పుగా ఎవరిని ఒక మాట అనకూడదు, తర్వాత మాటలే మిగులుతాయి అన్నాడు రాజు. అని అన్నయ్య కంగారు పడొద్దని చెల్లెలు చెప్పగా మోహన్ని ఫాలో అవుతూ పోనివ్వు కారు అంది దేవిక. అలా వెళ్ళిన తర్వాత మోహన్ ఒక ఇండివిడ్యువల్ హౌస్ ముందర చెట్టు కింద బైక్ ఆపేసి ఆ వెనకాల ఉన్నటువంటి అమ్మాయిని అలాగే ఎత్తుకొని బయట నుంచే ముద్దు ముడిపాల్లో మునిగిపోయి ఇద్దరు లోపలికి వెళ్ళటం చూసే కడుపు మండిపోయిన వీళ్ళంతా ఒక్కసారిగా కారులో నుంచి దిగారు. మామయ్య ఇవాళ రేపు లివ్ ఇన్ రిలేషన్షిప్లని పెళ్ళికి ముందే
కొంచెం తొందరపడుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. తొందరపడటం అంటే ఏమిట్రా నువ్వు అనేది? పెళ్ళికి ముందే హద్దులు దాటటమా? అసలు ఆ అమ్మాయిని చూస్తే వయసులో వాడి వయసుకు సమానమైన అమ్మాయిలా అనిపించట్లేదు రాజు. అసలు ఏం జరుగుతుందో ముందు కనుక్కుందాం పదరా అని విశ్వనాథ్ వద్దని రాజీవ్ చెప్తున్నా ఇక వీళ్ళందరినీ వేసుకొని వెళ్ళేపాటికే ఆ ఇంటి కిటికీలకి కర్టెన్లు లేవు. హాల్లోనే వీళ్ళు ఇక అలా నిలబడి చూస్తూ ఉండగానే వాళ్ళు చాలా శృతి మించిపోయి ఇద్దరు శారీరకంగా కలవటం చూసి ఆడవాళ్ళు తలలు దించేసుకుంటే మగవాళ్ళకి కడుపు మండిపోయి అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా అలా బయటకు వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక అతను వీళ్ళకి ఫుడ్ తీసుకొస్తూ వాడు హోటల్ నుంచి ఫోన్ చేసినట్టున్నారు. ఫుడ్ పట్టుకొస్తున్నాడు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతోందిరా ఈ భాగోతం? ఎవర్రా నువ్వు? ఏంట్రా ఇదంతా అని అడిగాడు విశ్వనాథ్. అడిగితే అదా సార్, మేడం గారు సార్ గారు చాలా క్లోజ్ కదండి. మేడం పేరేంటి అని అడిగింది దేవిక. సరిత మేడం. మా హోటల్కి ఫోన్ చేసి రెగ్యులర్గా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ఆ కిటికీ మామూలే మేడం. సారు మేడం చాలా క్లోజ్గా ఉండుంటారు. ఈ టైంలో నేను డిస్టర్బ్ చేయనండి. ఫుడ్ తీసుకొచ్చి గుమ్మం బయట పెట్టేస్తే వాళ్ళు బాగా అలసిపోతారులేండి. అప్పుడు వాళ్ళకు గుర్తొచ్చేది మా ఫుడ్డే. అది తీసుకొని లోపలికి వెళ్ళి తినేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అలా బెడ్షీట్తో వచ్చేస్తూ ఉంటారు. అర్జున్ రెడ్డి చూడలేదా సార్? అర్జున్ రెడ్డి అని వాడు చాలా వెకిలిగా మాట్లాడి వెళ్ళేపాటికి గుచ్చుకున్నట్టు అనిపించాయి రాజీవ్ కూడా ఆ మాటలో. ముందు షాపింగు సినిమా గోంగూర సంగతి తర్వాత ఇంటికి పోనివరా రాజీవ్ అన్నాడు విశ్వనాథ్. ఇంటికి వచ్చిన తర్వాత బావా నువ్వు వాడు వయసుకు వచ్చిన పిల్లాడు, ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు కంగారు పడకు బావా, గబాల్లా నోరు పాడేసుకోవద్దు బావా, ప్లీజ్ బావా అన్న తర్వాత వదిన నువ్వు అంత కోపం తెచ్చుకోకు వదిన, అసలు వాడిని ఎలా పెంచామమ్మా, అసలు వాడిని ఏ రోజైనా సరే కొడుకులా చూశానా, స్నేహితుడిలా కాదట్రా రాజీవ్ వాడిని చూసిందే. వాడి భవిష్యత్తు గురించి నేను ఎంత ఆలోచించాను బావా. వాడు ఏం చదువుకుంటానంటే అది చదివించాను. దేనికి వాడికి సంబంధం చూసి పెళ్లి చేయలేనా? పోనీ ప్రేమించాడే అనుకుందాం. వాళ్ళింట్లో మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకొని ఏడవచ్చుగా తర్వాత ఈ చండాలమంతా. అలాంటిది కనీసం కర్టెన్లు కూడా లేని ఆ ఇంట్లోకి వెళ్ళటం, బెడ్రూమ్లోకి కూడా కాకుండా హాల్లోనే తగలటం. ఆ దరిద్రుడికి ఏం పోయే కాలం వచ్చిందే. 2 సంవత్సరాల నుంచి భాగోతం జరుగుతుందని ఎవడో హోటల్లో ఒక సర్వర్ వెధవ మనకి సినిమాలతో పోల్చి వాడు వ్యంగ్యంగా చెప్పటం. ఏంట్రా ఈ రోత? వీడు నగ్న ప్రదర్శనలు ఇవ్వటానికి వీడేమైనా ఇంగ్లీష్ హీరోని అనుకుంటున్నాడా, లేకపోతే ఏమైనా నీలి చిత్రాలు తీసుకుంటున్నాడా ఈ దరిద్రుడు అని తిట్టకుండా తిట్టాడు విశ్వనాథ్. అలా వీళ్ళు కూర్చొని అన్నం నీళ్ళు లేకుండా రాత్రి 1 గంట అయిపోయింది టైం. అప్పుడు తీరిగ్గా కీచైను చేత్తో అలా వేలికి పట్టుకొని తిప్పుకుంటూ వచ్చాడు మోహన్. వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు రాజీవ్. అదేంటి బావా అలా అడుగుతావు? మీటింగ్లో ఉన్నానని చెప్పాను కదా అన్నాడు మోహన్. ఆ మీటింగ్ ఎవరితోరా అని అడిగితే ఎవరితో ఏంటి బావా? క్లయింట్తో. ఆ క్లయింట్ ఎవరు? లేడీ క్లయింటా జెంట్ క్లయింటా? అదేంటి బావా వర్క్ చేసే దగ్గర లేడీసు జెంట్సు అందరూ కలిసే ఉంటారు. నువ్వు పనిచేసే ఆఫీసులో లేడీస్ ఉండట్లేదా అని అడిగాడు మోహన్. నువ్వున్నంత క్లోజ్గా నేను ఏ క్లయింట్స్తోనూ అంత క్లోజ్గా, మరి పలానా ఇంటి నెంబరు, పలానా వీధి, పలానా సందు, పలానా చోట, పలానా ఇంట్లో హాల్లోనే నేను సిగ్గు విడిచి మరి అంత క్లోజ్గా ఉండట్లేదు లేరా అనేసరికి ఏంటల్లుడు వాడిని అడుగుతావేంట్రా, వాడు చెప్తుంటే వింటావేంట్రా అని విశ్వనాథం పడేసి మోహన్ని చితక్కొట్టేస్తే దేవిక మనిషివా పశువారా నువ్వు? అసలు ఎవత్తిరా అది? ఏం పనులరా చండాలంగా? నిన్ను కన్నది మేమేనా? పరువు ప్రతిష్టలకి ప్రాణం ఇస్తాం మీ నాన్న నేను. ఎలా పెంచుకొచ్చామరా దరిద్రుడా అంటే, ఆగండి అసలు మీరు ముందు మనుషుల పశువులా? ఏంటి వాడిని కొట్టడం? అత్తయ్య మామయ్య అసలేం మాట్లాడరేంటి? నువ్వేంటి బావా వాడిని అలా కొడతంటే చూస్తా ఊరుకుంటావేంటి అని జగతే. దాంతో అసలు ఎవర్రా అమ్మాయి, ఏంటి వ్యవహారం, ఏంటిది, ఏం జరుగుతుంది, ప్రేమించావా ఏంటి కథ
ఏంటి కథనం? ప్రేమిస్తే చెప్పాలి కదా, పెళ్లి చేసుకోవాలి కదా, ఏంట్రా ఇది? 2 years నుంచి ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఎవరు చేయనన్నారని? ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు రాజు. దాంతో ఎలా చెప్పను, అలా స్ట్రైట్గా అడిగేస్తారేంటి, కొడతారేంటి? నేనేమైనా చిన్నపిల్లాడినా? నేను మీ అంత అయ్యాననే విషయం తెలుసుకోండి ముందు. ఆ విషయం తర్వాత ముందు బావ అడిగిన దానికి సమాధానం చెప్పి ఏడు అన్నారు అమ్మా నాన్నలు. దాంతో తన పేరు సడిత. తను నాకన్నా ఏజ్లో 10 years పెద్దది. ఎంత అన్నారు ఒక్కొక్కళ్ళు. 10 years పెద్ద అనేసరికి విశ్వనాథ్ చెల్లెలు భార్య ఒకేసారి కూర్చుండిపోయారు. ఆ అమ్మాయికి ఆల్రెడీ 2 times మ్యారేజ్ అయింది బావా, అయ్యి 2 times డివోర్స్ అయింది. ఆ తర్వాత తను ఈ ఆఫీస్లో వర్క్ చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆవిడతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ముందు స్నేహమే, ఆ తర్వాత అనుకోకుండా ఒక వర్షం కురిసిన సిచ్యువేషన్లో నాకు కొంచెం మందు ఎక్కువైంది. పబ్కి వెళ్ళి అటునుంచి అటు తను తీసుకెళ్ళింది. మేమిద్దరం ఫిజికల్ అయ్యాము. ఆ తర్వాత నేను తను వదిలిపెట్టలేకపోతున్నాను. 2 yearsగా కంటిన్యూ అయిపోతున్నాము. నాకు తన్ని పెళ్లి చేసుకోవాలనే ఉంది, కాకపోతే తనకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదు. లేదంటే ఎప్పుడో పెళ్లి చేసుకొని 3వ మొగుడు అయ్యేవాడివిరా వెదవన్నర వెదవా అన్నాడు విశ్వనాథ్. డాడీ, అలాంటి కులతలు పతితలు వేశ్యలు నువ్వు కాకపోతే వాళ్ళకు 100 మందిరా. అసలు సంస్కారం ఉన్న ఎదవ చేయాల్సిన పనేనా? నీకన్నా 10 ఏళ్ళు పెద్దదంటే నాకన్నా అదెంతరా? మహా అయితే ఒక 7-8 ఏళ్లే కదరా చిన్నది. ఏం పుట్టిందిరా నీకు పోయే కాలం అంది దేవిక. అమ్మ, నువ్వు అలా మాట్లాడకు బావా. ఈ రిలేషన్షిప్కి ఏ పేరు పెట్టుకుంటారో నాకైతే తెలీదు. తను వదిలిపెట్టి మాత్రం నేను ఉండలేను, బ్రతకలేను. తను నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తుంది. నేను తనతో ఎంత స్వర్గసుఖాన్ని చవి చూస్తానంటే ఇందాక అది మీకే తెలిసి ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను నేను తను నా పక్కన ఉంటే అని చెప్పేసరికి వాడేం మాట్లాడుతున్నాడో విన్నారండి అంది దేవిక. 2వ రౌండ్ బాత్ అంటే జగతి అడ్డొచ్చే, ఆగండి, అసలు ఎందుకు కొడుతున్నారు వాడిని? ఏం తప్పు చేశాడని కొడుతున్నారు వాడినే? వయసుకు వచ్చినటువంటి ఒక మగాడికి, ఉప్పు కారాలు తినే మగాడికి కోరికలు కలగవా? వాడికి కోరిక కలిగింది, ఒక ఆడది కావాలనిపించిందే. దాని వయసు వాడికన్నా 10 ఏళ్ళు చిన్నదా 10 ఏళ్ళు పెద్దదా అని ఆలోచిస్తాడా? ఆ క్షణం వాడు జరిగాక అది బాగుందనిపించింది కంటిన్యూ అయిపోయింది. అయినా అందులో ఆ సరిత గారి తప్పేంటి? ఆవిడ అంతకుముందు ఎక్స్ హస్బెండ్స్కి సెట్ అవ్వలేదు, డివోర్స్ అయిపోయినాయి. తర్వాత అయినా ఆవిడ వీడిని ఎందుకు పెళ్లి చేసుకోనంటుంది? సంసారం అనే చట్టంలో వీడిని బంధించకూడదనే కదా. పిల్లలనేది వస్తే, కడుపులనేది వస్తే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది ఏర్పడుద్దని కదా. ఎంతసేపు కులతలు పతితలు వేశ్యలు అని వాడేదో వ్యభిచారం చేసినట్టు తప్పుగా మాట్లాడతారే కానీ వయసుకొచ్చిన కొడుకు వాడికి మనం ఇన్ టైంలో పెళ్లి చేయలేదు కాబట్టే వాడు అలా వెళ్ళాడు, తప్పే ఉంది. ఈ రోజుల్లో అదంతా కామనేనని ఎందుకు అనుకోరు మీరు అనేసరికి బెల్ట్ తీసుకున్న రాజు బెల్ట్ పీస్ అయిందాక బాదాడు జగతినే. బాదేసరికి వామ్మో వాయ్యో కుయ్యో మొర్రో అంటుండగా ఇటు విశ్వనాథు అటు దేవిక కూడా బాధే. తప్పు కాదంటే వావి వరుసలు లేకుండా వయసులో 10 ఏళ్ళు పెద్దదాంతో చేసేది తప్పు కాదు, పైగా నేను దాంతో చేసేది మాన్ను అంటాం తప్పు కాదు, నేను దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని వంశం ప్రతిష్ట కులం మతం గోత్రం అనే వెనక ముందు ఆలోచించుకోకుండా, ఇంటి పేరు గురించి ఆలోచించుకోకుండా నీ తమ్ముడు చేసేది తప్పు కాదో అదే తప్పు నేను చేస్తే దీనికి తెలిసొస్తుంది మావయ్య. నువ్వు నా ఒంటి మీదే వారానికి ఓసారి చేయటానికి కూడా దిక్కులేదుగా బావా, అందుకేగా మనకి పిల్లలు పుట్టిందే. అందుకు కాదే కరెక్ట్గా నేను ఆఫీస్ నుంచి బయలుదేరే టైంకి ఈరోజు నువ్వు పడగదిలో ఎలా ఉండాలో తెలుసా, నా ఒంటి మీద ఎంతసేపు చేయాలో తెలుసా, నువ్వు నాతో ఎలా పార్టిసిపేట్ చేయాలో తెలుసా అని నువ్వు నాకు లైవ్ టెలికాస్ట్ చెప్తావు కదా. దాంతో నాకు సంసారం అంటే వెగటు పుట్టి అసహ్యం పుట్టి నీ ఒంటి మీద చెయ్యాలంటే చిరాకు పుట్టి నువ్వు మేనమావ కూతురువు కాబట్టి నిన్ను వదిలేయలేక, నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టలేక తిట్టలేక తూచి అని నా బతుకు మీద నాకే అసహ్యం వేసి నేను
నెలకు ఓసారో 2 సార్లో నీ ఒంటి మీద చేయేస్తున్నానే, అలాగని నువ్వు పనికి మాలిన దానివని నేను గంటకో దాంతో రోజుకో దాంతో నీ తమ్ముడు తిరిగినట్టు తిరగొచ్చే పనికి మాలిన దానా? అలా తప్పుడు పనులు చేయటం కరెక్ట్ అనుకుంటున్నావేంట్రా మోహన్? అడ్డమైన రోగాలు వస్తాయి. నీకో విషయం చెప్పమంటావా? ఆవిడకి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, ఆవిడ ఎంతమందితో డివోర్స్ తీసుకుంది, ఆవిడ నిన్నెందుకు పెళ్లి చేసుకోనంది, అదంతా తీసి పక్కన పెట్టు. నువ్వు ఇలా ఉండటం మాత్రం కరెక్ట్ కాదు. అమ్మా నాన్నల్ని నువ్వు టార్చర్ చేయటం కరెక్ట్ కాదు. మీరు ఎన్నైనా చెప్పండి బావా, ఏమైనా చెప్పండి, నేను మాత్రం సరితను వదలటం అనేది జరగని పని. తను నాకు కావాలి. ఒరే అది అమ్మ వయసుదిరా, ఆంటీ వయసుదిరా, దాంతో నీకు ఆ పనులేంటిరా అసలు? మీరు అనవసరంగా అలా అనుకోవద్దు. ఒక విషయం చెప్పమంటారా? ఈ రోజుల్లో ఉన్న చాలామంది యంగ్ అమ్మాయిల కన్నా కూడా తన స్టామినా ఎక్కువ, తను నాకు ఇచ్చే సుఖం ఎక్కువ. చెవులు మూసుకొని కూర్చున్నారు అందరూ. ఫు అనుకున్నారు ఆడవాళ్ళు మగాళ్ళు కూడా. వీడికి అసలు ఏం పుట్టిందిరా? ఓ పని చేయరా పోని, వీధిలో నుంచోరా, మగ వ్యభిచారం చేయరా పోని, మేల్ ప్రాస్టిట్యూషన్ చేయరా, దరిద్రుడా, నిన్ను కన్నదెందుకు, పెంచిందెందుకు, చదివిచ్చిందెందుకు, నీకు చదువు నేర్పిన సంస్కారం ఏంట్రా, ఇదేనేమిట్రా? ఇంతే. నేను మాత్రం మారేది లేదు. మీ ఇష్టం. నేను మాత్రం తను వదిలేది లేదు. మర్యాదగా ఒక పని చేద్దాం అన్నయ్య, నువ్వింకా ఆవేశపడద్దు. ఒరే నాన్న, ఓ మంచి అమ్మాయిని చూసే నీకు పెళ్లి జరిపిస్తావురా. నువ్వు ఇలాంటివి చేస్తే ఎవర్రా నిన్ను చేసుకుంటారో? ఏ నా తమ్ముడికేం తక్కువ, ఇవన్నీ చెప్తావేంటత్తా అనేసరికి రాజు మళ్ళీ 2వ రౌండ్ బాదాడు. కొట్టుకో, నువ్వు కొట్టుకుంటే మాత్రం చెబుతామా ఏంటివన్నీ? ఎందుకు చెప్పాలేంటి? ఏమే నువ్వు కూడా ఆ అత్తయ్య మావయ్య నీకు డిగ్రీ అవ్వగానే పెళ్లి చేశారు కానీ, లేదంటే ఇలాంటి ఎన్ని నడిపేదానివి? ఏమో ఎవరికి తెలుసు ఎన్ని నడిపేదాన్నో అంది జగతే. దేవికకు కోపం వచ్చి, దరిద్రపు మంద, నా కడుపునే పుట్టారేమే, నేనేం పాపం చేసుకుంటే పుట్టారా దరిద్రపు సంత అని. వీడికి పెళ్ళి అమ్మ, నీకేమన్నా బుర్ర పనిచేస్తుందంటే ఇప్పుడు వీడికి పెళ్లి చేసి ఆడపిల్ల గొంతు కోద్దామంటావే అని విశ్వనాథ్ చెల్లెల్ని అడిగితే, విశ్వనాథ్ బావమరిది పెళ్ళైతే ఒక బంధం ఏర్పడుద్ది బావా, బాధ్యత తెలుస్తుంది. భార్య బిడ్డలు అనే దాంట్లో పడితే ఇలాంటి వాళ్ళ జోలే, ఇలాంటి వాటి మీద ధ్యాస మగవాళ్ళకు తగ్గుద్దే. వయసులో తమకన్నా కూడా 1-2 చిన్నదైనటువంటి పెళ్ళాం వంపు సొంపులతో విందు భోజనం వడ్డిస్తూ ఉంటే ఏ మగాడికైనా వయసులో పెద్దదైన ఆడదాని దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వస్తుందా? సాటి మగాడిగా అర్థం చేసుకో. వాడిని వేరు కాపురం పెట్టిస్తే పోద్ది. పెళ్ళైన తర్వాత వాడికి మనలా కాదు, ఆ ధ్యాస ఎక్కువ. ఆ ధ్యాస ఎక్కువైన వాడికి ఇప్పటి వరకు పెళ్లి చేయకుండా ఉండటం కూడా ఒక తప్పేనేమో. వాడి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన 2 ఏళ్లలో 100 సంబంధాలు బాగా చూసిందే. ఆ 100 సంబంధాల్లో అమ్మాయిలకి ఎన్ని వంకలు పెట్టారో తెలుసా అక్క తమ్ముడు? ఒకళ్ళకి ముక్కు తక్కువ, ఒకళ్ళకి ఎత్తు తక్కువ, ఒకళ్ళకి రంగు తక్కువ, ఒకళ్ళకి చేతులు చిన్నగా ఉన్నాయి, ఒకళ్ళ కాళ్ళు చిన్నగా ఉన్నాయి, ఒకళ్ళ కళ్ళు చిన్నగా ఉన్నాయి, ఒకళ్ళకి జుట్టు చిన్నగా ఉంది. మనుషులన్న తర్వాత ఎవరిలోనూ ఏ లోపాలు లేవా? వీళ్ళిద్దరు అసలు పర్ఫెక్టా బావా? నువ్వు కూడా అలా మాట్లాడతావా అన్నాడు విశ్వనాథ్. సరే, ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా, మనం ఒక మంచి అమ్మాయిని చూసి, అంటే వీడి బతుకు తెలిస్తే ఈ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుంటుందా అన్నయ్య? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అన్నయ్య అని దేవి కంటే, చెప్పొద్దని నేను చెప్తున్నా నీకమ్మా అంది జగతి. అనేసరికి పట్ట 2 తీసి ముందు నువ్వు నోరుమై, అదన్నది మంచైనా చెడైనా నిజమేగా వదిన. ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్పి చేస్తే నిజంగానే మన సంసారం వీధిని నుంచుంటుంది. వాడు మారతాడేమో, ఆయన అన్నట్టుగా మారతాడేమో కాదు, మారతాడో. ఎలాంటి మగాడైనా కూడా ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, ఇది తలతిక్కదే. మనకు తెలీదా ఈ తలతిక్క దాంతో రాజీవ్ కాబట్టే నెట్టుకు రావట్లేదా చెప్పండి? అలాగే వాడు కూడా భార్య వస్తే ఆమెను అర్థం చేసుకుంటాడో. వాడు మారతాడనిపిస్తుంది అనేసరికి, పెళ్లి చేసుకుంటావా సస్తావా అన్నాడు దేవిక విశ్వనాథ్. అంటే నాకు అస్సలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సరిత దగ్గరికి వెళ్ళటం మానను. మీకు అదంతా ఓకే అనుకుంటే గనక అప్పుడు ఆలోచించుకోండి, మీ ఇష్టం అనేసరికి మళ్ళీ పడేసి కొట్టారు మోహన్నే. మళ్ళీ జగత్ అడ్డం పడి తన్నులు తిందే. ఒరే తమ్ముడు చేసుకోరా, ఏడుస్తున్నారు కదరా అని చెప్తే, అది కాదక్క ఇలా కాదే అని దేవిక
తన మీద కిరోసిన్ పోసుకుంటుందేమో అనుకుంది జగతి మీద పోసేసిందే. విశ్వనాథ్ ఆయన పురుగుల మందు తాగుతాడేమో అనుకుంటే జగతి నోరు తెరిచి పట్టుకుంటే రాజీవ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆపకుండా వాళ్ళని తోసేసి గదిలోకి లాక్కెళ్ళారు జగతినే. అక్కనేమన్నా చేశారంటే మీ ఇద్దరిని చంపేసి నేను జైలుకి వెళ్తానన్నాడు మోహన్. అక్క మీద అంత ప్రేమ ఉంటే ఒప్పుకోరా పెళ్ళికి, ఒప్పుకోముందు అనేసరికి ఒప్పుకొని సస్తన్నాను, మీరు అక్కని ఏం చెయ్యొద్దు తమ్ముడు అనేసరికి అక్కని మీరేమన్నా చేస్తే నేను అస్సలు ఊరుకోను, నేను ఇప్పుడేంటి పెళ్లి చేసుకోవాలంతేగా చేసుకుంటాను, ముందు మీరు బయట రండి, అక్కని బయటికి తీసుకురండి అని అక్క తమ్ముళ్ళు కలిసి ఒక గదిలోకి వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటుంటే వీళ్ళ అనుబంధాలు తగలడిపోను, వీళ్ళ అనుబంధాలు నిప్పుబడిపోను. మావయ్య భూప్రపంచం మీద ఎవరూ కనలేరేమో, మళ్ళీ 7 జన్మలు ఎత్తినా కూడా ఎవరికి సాధ్యం కాదు మావయ్య, విడివిడిగా కన్నావు కానీ అసలు అతుక్కు పుట్టాల్సినటువంటి అవిభక్త కవలలు ఇవి, నువ్వు అది గుర్తించలేకపోయావు మావయ్య అనేశాడు రాజు. అనేసేసరికి ఇప్పుడు నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, ఆ సంబంధం గురించి వివరాలు కనుక్కుంటానన్నాడు రాజు వాళ్ళ నాన్న. కానివ్వండి, ఏ ఆడపిల్ల పుట్టిందో ఈయన్ని చేసుకొని నాలాగే దీన్ని చేసుకొని నేను బలైపోయినట్టు బలైపోవటానికే అనుకున్నాడు రాజు. పెళ్లి సంబంధం వివరాల్లోకి వెళితే అమ్మాయి పేరు శర్వాణి, అమ్మాయికి తల్లి పోయిందే, అమ్మాయి తండ్రి మరొక పెళ్లి చేసుకున్నాడు, ఆవిడకి 2 కొడుకులు, పిల్ల పిన్ని పెంపకంలో పెరిగిందే, ఇంజనీరింగ్ వరకు చదువుకుంది, పిల్ల ఉద్యోగం చేస్తోంది, జీతం పిన్ని లాక్కుంటుంది, పిల్ల చేత ఇంట్లో వెట్టి చాకిరీ చేయిస్తుంది, పిల్లకి ఏ రోజు తల్లి ప్రేమ అందించింది లేదు, తండ్రికి రెండో పెళ్ళామంటే అమితమైనటువంటి ఇష్టం, పెళ్ళాం కూతుర్ని కొట్టినా తిట్టినా నోరెత్తి మాట్లాడిన వాజమ్మవాడు, దాంతో కట్నం గిట్నం లేకుండా ఎవడు చేసుకుంటాడా, ఆస్తి మొత్తం కొడుకులకి కట్టబెడదాం, శర్వాణినే ఎవడో ఒకడు 2వ సంబంధం 3వ సంబంధం అయినా పర్వాలేదు చేసి ఇచ్చి వెళ్ళకూడదామని ఎదురు చూస్తోంది శర్వాణి పిన్నే. అదే సమయంలో ఈ సంబంధం రావటంతో దరిద్రం వదిలిపోద్ది అనుకుందే. అయితే మోహన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పిల్ల గురించి మేము ఎంక్వైరీ చేశామని, పిల్ల చాలా మంచిదని, అడ్డమైనటువంటి చెత్త విషయాలు ఆ అమ్మాయి దగ్గర ఎత్తితే పళ్ళు రాలిపోతాయని విశ్వనాథ్ దేవిక చెప్పి మరీ తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత నిజంగానే శర్వాణి చాలా అందంగా ఉంది. అసలు సరితకి శర్వాణికి పోలికే లేదు పోల్చటానికే. ఆమె అందచందాలు చూస్తూ మోహన్ నోట్లో నుంచి మాట రాలేదు. ఈ దరిద్రుడు ఈ పిల్లని చూసైనా మారిపోతే బాగుండ్రా అల్లుడు అన్నాడు విశ్వనాథ్. ఆ తర్వాత శర్వాణి పెళ్ళైన తర్వాత కూడా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చండి అని అడిగింది మోహన్ని. నీ ఇష్టం, నేనేమి ఆడవాళ్ళని డిపెండెంట్స్గా ఉంచాలని అనుకునే తత్వం కాదు, నువ్వు ఇండిపెండెంట్గా ఉంటానంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అదే అని చెప్పిన తర్వాత చాలా థ్యాంక్స్ అండి అందే. ఆ తర్వాత మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, బ్రేకప్ అలాంటివి ఏమైనా? చచ్చా, నాకు అస్సలు అలాంటి లవ్ అఫైర్స్ బ్రేకప్లు అలాంటివి ఏమీ లేవు అన్నాడు. డ్రింకింగ్ స్మోకింగ్ నాకు వాటి స్మెల్ కూడా పడదు యూనో అన్న తర్వాత నా అంత అదృష్టవంతురాలు మరొకరు లేరనుకుంటాను అంది శర్వాణి. నేను ఇంత అందాల రాశిని నా సొంతం చేసుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ లక్కీ అని కూడా అనుకోవచ్చేమో కదూ అన్నాడు మోహన్. పెళ్ళికి ఇష్టమేనని చెప్పింది శర్వాణి. ఆ తర్వాత ముందు వెంటనే ఎంగేజ్మెంట్ లేదు, సింగినాథం జీలకర్ర లేదు, కానీ అర్జెంటుగా పెళ్లి ఏర్పాట్లు చేసేసేయమనమని ముందు పెళ్లి ఏర్పాట్లు చేసి గ్రాండ్గా మోహన్కి శర్వాణికి పెళ్లి జరిపించడానికి అన్నీ సిద్ధం చేస్తుంటే మోహన్ దిగాలుగా కూర్చున్నాడు. దరిద్రుడా ఏమైందిరా అన్నాడు విశ్వనాథ్. సరితను వదిలే ఈ పెళ్లి చేసుకోవటం అంటే నా వల్ల కావట్లేదు డాడీ అనేసరికి ఒక పని చేయరా, దాంతోపాటు నువ్వు కూడా కలిసి కట్టకట్టుకొని ఎందులో ఉన్న దూకు, తోడు నీ అక్కను కూడా తీసుకెళ్ళి దూకే, మీ బావకి శుభ్రంగా ఇంకో పెళ్లి చేసి వాడి పిల్లల్ని చూసుకుంటూ బతికేస్తాం దరిద్రుడా అన్నాడు విశ్వనాథ్. ఆ మాటకి ఎందుకు నాన్న అలా ఆడిపోసుకుంటారు, అసలు ఆ సరిత గారు ఏం చెప్పిందో తెలుసా, ఈ పెళ్ళికి వాణ్ణి ఒప్పించిందే సరిత తెలుసా, అసలు ఎందుకు అలా మాట్లాడతారు అనేపాటికి ఇంట్లో వాళ్ళంతా అలా కూర్చుండిపోయి అంటే ఏంటే, అవును మనోడు మీరు నన్ను కొట్టినా తిట్టినా చావు కొడతానన్నా ఆవిడ్ని తీసుకొని ఊడొదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు మీకు చెప్పా పెట్టకుండా, అయితే ఆవిడ అలా చెయ్యొద్దని జస్ట్ పేరెంట్స్ పెళ్ళే కదా చేసుకోమంటున్నారు చేసుకోమనే, నేను
నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా, నేను నీకోసం సదా ఎదురు చూస్తూనే ఉంటానని ఆవిడ హామీ ఇచ్చిన తర్వాత, నేను నీకోసమనే కదా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాను, కడుపులు పిల్లలు ఇలాంటివి లేకుండా అని చెప్పాకే మనోడు ఒప్పుకున్నాడు తెలుసా అనేపాటికి, అల్లుడు నాకేంటో బీపీ పెరిగిపోయి తల తిరిగిపోతుంది నాయన అని కూర్చుండిపోయింది దేవిక. ఏంట్రా ఇదే అన్నాడు రాజు. అన్న తర్వాత, సర్లే తను చేసుకోమందిగా మళ్ళీ తను హర్ట్ అవుతుంది, చేసుకుంటానులే అని పెళ్లి చేసుకున్నాడు మోహన్ శర్వాణిని. అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్లు అయిపోయినాయి. శర్వాణికి మాకు ఏ సంబంధం లేదని అప్పగింతల్లోనే పుట్టింటి వాళ్ళు తెగదెంపులు చేసేసుకున్నారు. అయిపోయిన తర్వాత కోడలిగా ఇంట్లో అడుగుపెట్టింది పిల్ల. అడుగుపెట్టిన తర్వాత రాజీవ్ జగతిని 2 బాది పద అమెరికాకు అని చెప్పి తీసుకొని బయలుదేరిపోయాడు. ఆ తర్వాత విశ్వనాథ్ చెల్లెలు కూడా, వేరు కాపురం ఎంత తొందరగా పెట్టిస్తే అంత మంచిది అన్నయ్య అని చెప్పి ఆవిడ భర్తను తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. విశ్వనాథ్ వెంటనే ఒక 3 BHK ఫ్లాట్ కొని కొడుకు కోడలతో గృహప్రవేశం చేయించి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెప్పుతో కొడతాను, తోలు తీస్తాను జాగ్రత్త, పోరం బొకల పనులు చేశావంటే ఆ పిల్ల ఒక్కటే ఉంటుంది ఇంట్లో, వెధవ వేషాలు వేయకుండా టైంకి వెళ్ళి టైంకి రారా ఉద్యోగానికి, ఆ ముదరష్టపు ఉద్యోగం ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నీకు 3 ఛాన్సులు ఇస్తున్నాను. 1 నువ్వు ఆఫీస్ మారాలి, 2 నువ్వు ఊరు మారాలి, 3వది నువ్వు అసలు అమెరికా వెళ్ళిపోవాలి. ఈ 3 ఏదో డెసిషన్ తీసుకోలేదో నువ్వు పోతావు నా చేతిలో అని చెప్పి ఆయన ఆవిడ కలిసి కోడలకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తే, ఉండేది ఒకే ఊళ్ళో అయినప్పుడు వేరు కాపురం ఎందుకు మావయ్య అంటే, కొత్తగా పెళ్ళైన జంటమ్మ, పగలు రాత్రి తేడా లేకుండా ఉంటేనేగా మాకు తొందరగా ఒక మనవన్నో మనవరాల్లో ఇవ్వగలుగుతారు అని, ఏమీ వాడకండమ్మా పిల్లలు లేకుండా అని చెప్పి, ముదరష్టపు వెధవ ఏమీ వాడబాకరా అని చెప్పి మరి మాకు వెంటనే పిల్లల్ని ఎత్తుకోవాలని ఉంది అని చెప్పారు దేవిక విశ్వనాథ్. నిజానికి మోహన్కి అవి వాడాలన్నా కూడా బద్ధకమే. శర్వాణి అత్తమామలు వద్దన్నారు కదా, వాళ్ళు నిజంగానే పిల్లల్ని ఎత్తుకోవాలనుకుంటున్నారని తను ఏమీ యూజ్ చేయలేదు. ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, వంటమ్మాయి ఉంది. ఇక భర్త అంటే శర్వాణికి అమితమైనటువంటి ప్రేమ. మోహన్ని ఎంత ప్రేమగా చూస్తుందంటే, పొద్దున్నే మోహన్ కన్నా ముందే లేస్తుంది, రెడీ అయిపోద్ది, పూజ చేసుకుంటుంది, ఇల్లంతా సాంబ్రాణి పొగేస్తుంది, తులసి దగ్గర దీపం పెట్టుకుంటుంది. మోహన్కి ఇష్టమైన టిఫిన్ తన చేత్తో తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుద్ది. మోహన్ని బెడ్ కాఫీతో నిద్ర లేపుద్ది. బ్రష్ మీద పేస్ట్ వేసి అతన్ని బాత్రూంలోకి పంపుద్ది. కాలకృత్యాలు తీరాక తను వెళ్ళి స్నానం చేయించి తల తుడిచి తల దువ్వి పౌడర్ రాసి తనకు బట్టలు వేసి కర్చీఫ్ దగ్గర నుంచి బెల్ట్ వరకు అన్నిటినీ అందించి భర్తను ముస్తాబు చేసి బయటకు తీసుకొచ్చి భర్త చేత మళ్ళీ హారతి ఇప్పించి మొగుడు దండం పెట్టుకుంటుంటే చూసి మురిసిపోయి మొగుడు ముద్దు పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కొసరి వడ్డిచ్చుద్దే, నోట్లో పెట్టి తినిపించుద్ది. ఆ తర్వాత భర్త కాళ్ళకి తనే పౌడర్ రాసి సాక్సులు వేసి షూ వేసి అతని కోసం ప్రిపేర్ చేసిన హెల్దీ లంచ్ బాక్స్ని అతనికిచ్చి, ఆ తర్వాత అతను ఏ టైంలో జ్యూస్ తాగాలి, ఏ టైంలో ఏం తినాలి, అతనికి డ్రై ఫ్రూట్స్ నట్స్ ఏ టైంలో తీసుకోవాలి అన్నీ పెట్టి ఆఫీస్కి సాగనంపుద్ది. ఆ తర్వాత ఈ టైంకి తీసుకోవాలని అతనికి మెసేజ్ పెట్టుద్ది, ఫోన్ చేసి మాట్లాడుద్ది. మధ్యాహ్నం అతనితో మాట్లాడుతూనే ఇక్కడ తను ఒకవైపున వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూనే అతనితో ముచ్చట్లు చెప్తూ భోంచేసుద్ది. అతను వచ్చే టైంకి తను అతని కోసం స్నానం చేసే చక్కగా రెడీ అయ్యి ఎదురొస్తుంది. నవ్వుతూ ఎదురొచ్చి అతని చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని మంచినీళ్ళు ఇస్తుంది. ఆ తర్వాత అతని షూ తీసి సాక్స్ తీసి కూర్చోబెట్టి ఆ తర్వాత మొగుడికి స్నాక్స్ పెట్టుకొని మొగుడికి మళ్ళీ తనే స్నానం చేయించి ఆ తర్వాత బయటికి వెళ్తే సినిమాలో షికార్లో షాపింగ్లో అవి ఏదీ లేదు అనుకుంటే గనక భర్తతో కబుర్లు చెప్పి కలిసే ఒకళ్ళు ఒకళ్ళు పడుకొని అలా టీవీ చూస్తూ ఆ తర్వాత భర్తకి మళ్ళీ కొసరు భోజనం తినిపించుద్ది. ప్రతి రాత్రి పౌర్ణమి రాత్రిలా, ప్రతి రాత్రి వసంత రాత్రిలా గడిచిపోయేది జీవితం. నిజానికి మోహన్ శర్వాణి ఒంటి మీద చెయ్యనన్నాడు, కానీ సరిత మీ అమ్మా నాన్న గొడవ చేస్తారు, మళ్ళీ అనవసరమైన రచ్చ ఎందుకు, నీకెప్పుడు కావాలంటే అప్పుడు నేను రెడీగా లేనా, రోజు దాని ఒంటి మీద కూడా చెయ్యేస్తూ ఉండు అని చెప్తే, అలా మోహన్ ఆఫీసు నుంచి ముందు సరిత దగ్గరికి వెళ్ళి సరితను సుఖపెట్టి ఆ తర్వాత 8కి 9కి ఇంటికి వచ్చేవాడు. ఎందుకు లేట్ అయిందని కూడా శర్వాణి ఒక్కరోజు కూడా అడిగేది కాదు. ఆఫీసులో హెక్టిక్ వర్క్ అని, ఆఫీసులో న్యూ ప్రాజెక్టులు పడ్డాయని, ఆఫీసులో
కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నామని వాళ్ళకి వర్క్ నేర్పిస్తున్నానని మోహనే 100 వంకలు చెప్పేవాడు. ఆయన అసలు శర్వాణి నేను అడిగానా ఇవన్నీ నిన్ను అనేది తప్ప ఒక్క మాట కూడా మోహన్ అనేది కాదు. ఈ దరిద్రుడు మారాడు అనుకుంటాను, పిల్లవాడు సుఖంగా ఉంటే అంతకన్నా కావలసిందే ఉంది భగవంతుడా అని. దేవికా విశ్వనాథ్ చెయ్యని పూజలు లేవు, వెళ్ళని తీర్థయాత్రలు లేవు, మొక్కని దేవుళ్ళు లేదు, అన్నదానాల దగ్గర నుంచి భూదానం, గోదానం, వస్త్రదానం, సువర్ణదానం అన్నీ చేసేసారో. ఆ తర్వాత కొడుకు మనసు మారాలనే ఎన్ని ముడుపులు కట్టారో, ఎన్ని మొక్కులు మొక్కారో, ఎన్ని వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు, అబ్బో ఇక ఒకటి కాదు అన్ని చేయించుకొచ్చారు ఒకవైపు నుంచే. అయితే ఏ దేవుడు మెచ్చాడో, ఏ దేవుడు దయ చూశాడో. ఒక రోజున ఉన్నట్టుండి పెళ్ళయ్యే సంవత్సరం అయింది, ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కూడా అయిపోయింది. ఆ తర్వాత శర్వాణి కళ్ళు తిరిగి పడిపోయింది. మోహన్ వచ్చేసరికి శర్వాణి స్పృహలో లేదు. మొహం మీద నీళ్లు చల్లి శర్వాణిని హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అని, అబార్షన్ చేయడానికి వీల్లేదని, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అని, ఆమె పక్కనే ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఉండి చూసుకోవాలని, లేకపోతే తల్లికి బిడ్డకి ప్రాణానికి ప్రమాదమని డాక్టర్ మందులు రాసిచ్చి చాలా జాగ్రత్తగా చూసుకోమని, ఎలాంటి స్ట్రెస్, టెన్షను, యాంగ్జైటీ, ఎగ్జైట్మెంటు ఎలాంటి అస్సలు తనకి ఉండకూడదని, హెల్దీ డైట్ ఇవ్వాలని, ఎప్పుడు హస్బెండ్గా మీరు తనతోనే ఉండాలని ఆవిడ అన్ని జాగ్రత్తలు, ప్రికాషన్స్ చెప్పి మరీ పంపించింది మోహన్నే. ఆ విషయం తెలుసుకొని అమెరికా నుంచి రాజీవ్, జగతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీడియో కాల్లో విశ్వనాథ్ చెల్లెలు, బావుమరిది వచ్చి వీళ్ళిద్దరిని దీవించి అవి ఇవి వండుకొచ్చి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్ళింది ఆవిడ. దేవికా విశ్వనాథ్ ఎంతో ఆనందపడిపోయి నువ్వు ఇక నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకో, అడ్డమైన వాటి దగ్గరికి వెళ్లకుండా ఆ పిల్ల దగ్గరే ఉండి ఆ పిల్లని నువ్వే కంటికి రెప్పలా చూసుకో, నీ మీద ప్రాణాలే పెట్టుకుంది ఆ పిల్ల. ఆ పిల్లకి అన్యాయం చేస్తే పుట్టగతులుండవు, 7 తరాలకి ఆ ఉసురు తగిలి మన వంశం సర్వనాశనం అయిపోద్రా దరిద్రుడా అని మరీ చెప్పి వెళ్ళారు విశ్వనాథ్, దేవిక. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో, భార్య గర్భవతి అవ్వడం భార్య మంచిది అని మోహన్కి తెలుసు. తను అమితంగా ప్రేమించడం ఏమో తెలియదు, కానీ ఇక మోహన్ నిజంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నాడు. ఇక సరిత దగ్గరికి వెళ్ళటం కూడా తగ్గించాడు. సడితే ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా కూడా ఇక నాకు కుదరట్లేదని, బిజీగా ఉంటున్నానని, అవ్వట్లేదని, శర్వాణిని చూసుకోవటమే సరిపోతోందని, నేను పక్కన లేకపోతే అవ్వదని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు సరితతో. ఇక ఎటు పుట్టింటి వాళ్ళు ఉన్నా లేనట్టే కాబట్టి శర్వాణికి అన్నీ తామే అనే దాంతో దేవికా విశ్వనాథ్ 7వ నెలలో కోడలికి పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసి చాలా గ్రాండ్గా సీమంతం జరిపించారు. ఇక ఆ సీమంతం వేడుకలకి వద్దామనుకున్న జగతి, రాజీవ్కి అవక ఆ తర్వాత శర్వాణి డెలివరీ అయ్యేలోపు వస్తామని వీళ్ళకి విషెస్ పంపించి బోలెడన్ని గిఫ్ట్లు పంపించారు. ఇక పుట్టబోయే బేబీ కోసం బోలెడన్ని అవి కొనుక్కొస్తాం, ఈ కొనుక్కొస్తామని చెప్పాడు రాజు. నిజానికి జగతికి ఏమీ పట్టవు. ఎంతసేపు జగతికి పక్కింటి సోది, ఎదురింటి సోది, వెనకింటి సోది ఇవే కావాలి. అందుకే రాజు అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు ఇండియన్స్తో క్లోజ్గా ఉన్న ఏ తానా సభలు లాంటి వాటిల్లో కలుసుకున్నా అలాంటి వేటికి తనెళ్ళడు, జగతిని తీసుకెళ్తే ఏం జరుగుద్దో రాజీవ్కి బాగా తెలుసు. ఇండియాకి ఫోన్ చేసి అత్తతో అమ్మతో మాట్లాడుతుంటేనే భరించలేడు రాజు. ఇక అక్కడికి తీసుకెళ్తే అసలే ఎక్కడున్నా సరే మనుషులే కాబట్టి అనవసరంగా లేని సమస్యలు కొని తెచ్చుకోవటం ఎందుకని జగతిని ఇల్లు కదలనివ్వడు రాజు. అలా సరితకి దూరం అవటం మొదలుపెట్టాడు మోహన్. శర్వాణి సీమంతం చాలా గ్రాండ్గా జరిగిపోయింది. ఆ తరువాత ఒక రోజున సరిత నువ్వు బాగా గుర్తొస్తున్నావనే, నువ్వు లేనిదే నేను ఉండలేకపోతున్నానని, నువ్వు నాతో గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తొచ్చి మనసు మెలిపెట్టేస్తోందని, పద్దపద్దాక రాకపోతే రాకపోయావు, ఈరోజు నువ్వు రాకపోతే నేను బ్రతకలేనని, ఈరోజు మనం ఫస్ట్ టైం కలిసిన రోజనే ఏదేదో మోహన్కి చెప్పటం వల్ల మోహన్కి కూడా భార్య గర్భవతిగా ఉండటం, భార్యకి శారీరకంగా దూరంగా ఉండటంతో సరిత మీద మనసు పోయింది. దాంతో ఇప్పుడే వస్తాను, బయట చిన్న పనుందని చెప్పి శర్వాణితో అలా మోహన్ బయలుదేరి వెళ్ళాడు. వెళ్తూ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ మెడికల్ షాప్ దగ్గర నుంచే అలా వెళ్ళాడు సరిత వాళ్ళ ఇంటి దగ్గరికి. శర్వాణి వాళ్ళు ఉండే ఇంటికి చాలా దగ్గరే సరిత ఉండేది. అయితే ఎందుకో భర్త వెళ్ళిన దగ్గర నుంచే శర్వాణికి కాస్త
పొట్లో తిప్పినట్టుగా ఉండటం, నొప్పిగా ఉండటం, వామిటింగ్ సెన్సేషన్లా ఉండటం, తల తిరిగినట్టుగా ఉండటం. మోహన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లా. అత్తామామలేమో ఆ రోజు ఏదో పూజ చేస్తున్నామని ఫోన్ అసలు స్విచ్ ఆఫ్లో ఉందే. దాంతో హాస్పిటల్కి తనైనా వెళదాం కదా అని చెప్పి కిందకు వచ్చి శర్వాణి కాల్ ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత సరిత ఇంటి ముందు మోహన్ కారు కనిపించింది. ఆ కారు శర్వాణి మామగారితో మోహన్కి అంతకుముందు ఉన్న కారు పాతదైపోయిందని ఇప్పుడు ఏం ఒరగబెట్టాడనమ్మా కొనిపెట్టడానికి అని అడిగితే ఆయన మనసు బాధ పెట్టొద్దు మామయ్య అంటే దీన్ని పిచ్చిదాన్ని చేసి ఆ ఎదవ వాడు మాట్లాడకుండా ఈ పిల్లతో అడిగిస్తున్నాడు అనే ఫోన్లే కొడుకు కాళ్ళు సుఖంగా ఉంటారని ఆయన కొనిపెట్టిన కారు అది ఆడి కారు. ఆ కారు సరిత ఇంటి ముందు ఉందే. మొగుడు కారు గుర్తుపట్టిన శర్వాణి ఏదేంటి ఇక్కడుంది, ఇప్పుడే వస్తానన్నాడు, ఏ పని మీద ఆఫీసుకు కూడా వెళ్ళలేదా అని అలా దిగి శర్వాణి మోహన్ కారు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చి గేటు తీసుకొని లోపలికి వచ్చింది. ఎప్పట్లాగే యాజ్ యూజువల్ సరిత ఇంటికి కర్టెన్లు ఉండవు. దాంతో వీళ్ళు హాల్లోనే అన్నీ కానిచ్చేయటం. అలా శర్వాణి నిలబడి చూసేసరికి కడుపుతో ఉన్న మనిషి కాస్త నిర్ఘాంతపోయి అలా నిలబడిపోయి కడుపులో తిప్పేసి 4 వాంతులైపోయినాయి శర్వాణికి. ఆ తర్వాత వెనక్కి తిరిగి వస్తూ ఉండగా ఒకడు ఏంటో ఇన్ని కవర్లు తీసుకొని వస్తున్నాడు. కింద నుంచి పైకి చూశాడు శర్వాణినే. ఎవరు మేడం మీరు అని అడిగితే నువ్వెవర్రా అని అడిగితే నేనా ఇక్కడికి దగ్గరలోనే ఉంటానండి. ఏంటవి అని అడిగితే ఇవా మేడంకి కావలసిన సేఫ్టీస్, అలాగే కొన్ని వాళ్ళకి కావలసినటువంటి పర్సనల్ థింగ్స్, ఫుడ్ అవి ఉన్నాయి ఇందులో అని చెప్పాడు. ఎప్పటి నుంచి ఉంటున్నారు మేడం ఇక్కడ అని అడిగితే మేడం ఎప్పుడో 5-6 ఏళ్ళ నుంచి ఉంటున్నారండి. అయితే మోహన్ సార్ మాత్రం 3-4 ఏళ్ళుగా వస్తానే ఉన్నారు మేడం కోసం అన్న తర్వాత ఆ కిటికీలో నుంచొని ఏం చూస్తారు మేడం మీరు, ఇప్పుడు అనవసరంగా కడుపుతో ఉన్నారు, మీరు చూసిన దగ్గర నుంచే అనవసరమైనటువంటి మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి అనేసరికి చెప్పు ఇడిసి పళ్ళు రాలిందాకా కొట్టింది శర్వాణి వాడినే. ఇది ఇంకా బాగుందండి, చేసే వాళ్ళనేమి చేయలేక మాబోటోళ్ళ మీద. అయినా ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు ఆవిడ భాగవతం, సొంతిల్లు కాబట్టి ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఆయన రావటం ఆవిడ ఆయన తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉంటారు వాళ్ళు, సిగ్గు లజ్జ లేకుండా. చేసే వాళ్ళని అన్ని దమ్ము ఎవరికి లేదు కానీ మాలాంటి వాళ్ళ మీద మాత్రం చూపిస్తారు ఎదవ సంత అనే. వాడ ఎక్కడ పడేసేపాటికి అలాగే వచ్చిన ట్యాక్సీలోనే అత్తమామ దగ్గరికి వెళ్ళింది శర్వాణి. వెళ్తే ఏమ్మా అప్పుడే పూజ మిగుచుకొని వచ్చిన అత్తామామ అత్తగారు కోడలి ముఖాన బొట్టు పెట్టి అక్షింతలేసి వీడేడమ్మా అని అడిగితే మీ కొడుకు చాలా బిజీగా ఉన్నాడు మామయ్య అని చెప్తే అంత బిజీ ఏంటమ్మా, వర్క్ ఫ్రమ్ హోమేగా ఎదవ చేసేది అన్నాడు విశ్వనాథ్. అడిగితే ఈ ఇంటి నెంబరు, ఈ వీధి, ఈ ఇంట్లో మీ అబ్బాయి ఈ పనిలో చాలా బిజీగా ఉన్నాడని ఫోన్ చూపించింది. చూపించేపాటికి ఒళ్ళు చల్లబడిపోయి ఒక్కసారిగా గుండె గొంతులోకి వచ్చేసి చెప్పేద్దామా అని దేవిక విశ్వనాథ్ వైపు చూస్తే వద్దు, చెప్తే ఆ అమ్మాయి మాట్లాడేదానికి ఒక్కదానికి కూడా మన దగ్గర సమాధానం ఉండదని మౌనం వహించేశారు. అలాగ వాళ్ళు ఆ తర్వాత నువ్వు ముందు నెమ్మదించమ్మా, అసలు ఏం జరిగిందో ఏంటో నువ్వు కంగారు పడకే, నువ్వు టెన్షన్ తెచ్చుకోకే అని ఆవిడ కోడలికి అసలు ఏం జరిగిందో కనుక్కుందాం ఉండమ్మా అని ఆవిడ ధైర్యం చెప్తుంటే ఏం జరిగిందా, నా కళ్ళతో నేను చూశాను అత్తయ్య, నా చెవులతో నేను విన్నాను. మీ అబ్బాయి ఇలా అని మీకు తెలుసు కదూ, మీకు తెలిసే మీరు మీ అబ్బాయినిచ్చి నాకు పెళ్లి చేశారా, అసలు ఏం జరుగుతుందే, ఎటు దీనికి అమ్మలేదులే, ఎటు అడిగే నాన్న కాదులే వాడు, దీనికి పుట్టిల్లు లేదు దిక్కు మొక్కు లేదని మీరు కూడా నా గొంతు కోసేశారా మావయ్య అని మాట్లాడుతూ ఉండగానే మోహన్ తీరిగ్గా ముస్తాబయ్యి అక్కడికి వచ్చాడు. ఇంటికి వెళ్ళాను, నువ్వు ఇంటి దగ్గర లేవు, ఇక్కడికి వచ్చావేమో అని చెప్పి ఇటు వచ్చాను. అమ్మయ్య ఇక్కడే ఉన్నావా, అదేంట్రా చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావో, అవును ఏమైంది, హెల్త్ బాగాలేదా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అంది శర్వాణి. నేనా ఆఫీస్ పని మీద రమ్మనమంటే మీటింగ్ ఉందంటే వెళ్ళాను అనేసరికి లాగి చెంప మీద పెట్టి తీసింది మోహన్నే. తీసేసరికి ఒక్కసారిగా లేచి నుంచున్నారు దేవిక విశ్వనాథ్.
కడుపుతో ఉందిలే, దీనికి అమ్మ లేదులే, అబ్బ సరైన వాడు కాదులే, పుట్టిల్లు లేదులే, అబ్బాగతి లేందిలే, ఏం చేసినా ఏం చెప్పినా సాగిపోద్దిలే, మా కాళ్ళ కింద పడుంటుంది, మాకేదో వెనకమాల 4 రూపాయలున్నాయి, మగాడిగా నేను ఏ పని చేసొచ్చినా సరే సర్దుకుపోయి నా మొగుడేలే అని స్నానం చేసిరా అని సినిమాల్లో హీరోయిన్లు చెప్పినట్టు చెప్పి సర్దుకుపోతాను అనుకుంటున్నావేంట్రా, నన్ను ఎక్కడికి వెళ్ళొచ్చావు నువ్వు అని అడిగితే, ఏంటి పిచ్చివాగుడు అన్నాడు మోహన్. ఎక్కడికో చెప్పనా, సరిత అనే దాని దగ్గరికి. దాంతో ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది నీకు రంకు, పెళ్ళైన తరువాత పెళ్ళి కాక ముందా, నా జీవితంలో నీకన్నా ముందే ఉండుతాను అనేసరికి కూర్చుండిపోయింది శర్వాణి. చప్పట్లు కొట్టి, శభాష్ రా మగడా, నువ్వు మగాడివి, నువ్వురా మొగుడివంటే నిజాన్ని ఎంత నిక్కచ్చగా నిర్భయంగా ఒప్పుకున్నావు, ఎంత ధైర్యంగా భార్యతోనే బరితెగించి నేను మరొక ఆడదాంతో కులికొస్తున్నాను, నాకు పెళ్ళాంగా నువ్వు సరిపోవటం లేదు కాబట్టి ప్రియురాలి దగ్గరికి వెళ్ళొచ్చాను, నాకు ఇంకో ప్రేయస్ ఉంది, మన భార్యాభర్తల మధ్యలో నేను ప్రేయసిని ఉంచుకున్నాను, దాని దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి రిలాక్స్ అయ్యి వస్తాను, నువ్వు ఊడుకొని పడుండి సహించి భరించని చెప్తున్నావా నాకు అని చాలాసేపు ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. వాగ్యుద్ధం జరిగిన తర్వాత మోహన్, ఇప్పుడేంటి అయితే, నువ్వు మానతావా మానవా, మారతావా మారవా, నేను మానను, ఒరే పనికి మాల సన్నాసి, ఇక నుంచైనా ఆ దరిద్రపు దాని దగ్గరికి వెళ్ళటం మాని నీ పెళ్ళాంతో నీ బిడ్డతో సుఖంగా ఉండరా నువ్వు, అసలు అమెరికా వెళ్ళిపోరా, అమ్మ కావాలంటే మేము అమెరికా పంపించేస్తాం, మీరు ఆగండి. ఏంటి నువ్వు అందే, అవునే, నీకన్నా ముందు నుంచే నా జీవితంలో తనుందే, తను చేసుకోమంటేనే నిన్ను చేసుకున్నా, తన్ని ఒంటి మీద చెయ్యమంటేనే వేసా, తను ఇప్పుడు ఇన్ని నెలలుగా నన్ను రమ్మన్లా, ఈరోజు నా మీద కోరిక కలిగింది రమ్మందే, ఏంటైతే మగాడిగా నేను ఎంతమందినైనా మెయింటైన్ చేయగలను, అదే పని నేను చేస్తే నువ్వు చెయ్యవు, చేస్తే నరికేస్తా, ఓ నేను చేస్తే నరికేస్తావు, మరి నిన్నేం పెట్టి నరకాలి నేను, ఎందుకు నరుకుతావే, ఎందుకంటే వావి వరుసలు మర్చిపోయి నీకన్నా వయసులో అది ఎన్నేళ్ళు పెద్దుంటుందే, దాంతో నువ్వు అలా కులుకుతున్నావు చూసావా, కనీసం తలుపేసుకున్నామా లేదా కట్టెన్ వేసుకున్నామా లేదా అని సిగ్గు మర్చిపోయిన ఒక ఆడదాంతో, నువ్వు నీతి జాతి లేని దాంతో దాని గురించి నేను కనుక్కున్నా, అది నీకన్నా వయసులో 10 ఏళ్ళు పెద్దదే, 2 మొగుళ్ళను వదిలేసి డివోర్స్ తీసుకుంది, దానికి నువ్వు ఒక్కడివే కాదు, నీ ఒక్కడితోనే అది ఆగేదే లేదు, అయినా నీకు సిగ్గు లజ్జ మానం అభిమానం లేకుండా నువ్వు ఇంత ధైర్యంగా రొమ్ము విరిచి మాట్లాడుతున్నావంటే నేను నీతో కాపురం చేయలేను, చెయ్యకు, ఈ నిమిషం నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అన్నాడు మోహన్ అని లోపలికి వెళ్ళి ఫ్యాట్మని తలుపేసేశాడు శర్వాణి మొహం మీద. దాంతో శర్వాణి అత్తమామలు ఎంత నచ్చ చెప్తున్నా వినకుండా అక్కడి నుంచి మోహన్ తను ఉంటున్న ఫ్లాట్ దగ్గరికి వచ్చి తన లగేజీ మొత్తం సర్దుకుంది. అప్పటి వరకు తను జాబ్ చేసినటువంటి డబ్బులు తన అకౌంట్లోనే ఉన్నాయి, దానికి తోడు ల్యాప్టాప్, తనకు కావలసినటువంటి ఫోను, మిగతా అన్నీ తీసుకొని ఒక ట్రాలీలో సర్దుకుని ఆ తర్వాత ఇక ఒక లెటర్ రాసిందే, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, జీవితంలో నేను ఏదైనా మొయ్యగలను, కానీ రోజు ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళొచ్చి ఆ ఆడదాని సెంటు వాసన ఒళ్ళంతా పూసుకొని వస్తాను, ఆ తర్వాత స్నానం చేసి నువ్వు నాతో కాంప్రమైజ్ అయిపో, అది నీ ఒంటి మీద చెయ్యమంటేనే వేస్తాను, అది నీతో కాపురం చేయమంటేనే చేస్తాననే మొగుడుతో నేను కాపురం చేయలేను. అమ్మ నాన్నలు అనుకున్నాను, అత్త మామయ్య చాలా మంచి పనిష్మెంటే ఇచ్చారు నాకు, మీరు జన్మలో మర్చిపోలేను మిమ్మల్ని, నా కడుపులో ఉన్న బిడ్డ మీద నాకు మొట్టమొదటిసారి అసహ్యం వేస్తుంది, భారంగా అనిపిస్తుంది, కానీ మీ నీడ కూడా పడనంత దూరం వెళ్ళి నాకు పుట్టబోయేది పాపో బాబో తెలియదు, వాళ్ళనైనా సక్రమంగా పెంచాలని వెళ్ళిపోతున్నాను, నాకు ఈ తాళి కూడా ప్రతిబంధకంగా అనిపిస్తోందని తాళి మెట్టెలు నల్లబోసలు వీళ్ళు పెట్టిన బంగారం అంతా అక్కడే వదిలేసి పెళ్లి ఫోటోలు అవన్నీ కూడా అక్కడే పడేసే, నువ్వు విడాకులే తీసుకుంటావో ఏమీ చేసుకుంటావో నీ ఇష్టమని 4 వైట్ పేపర్ల మీద సంతకం పెట్టి నీకు నాకు సంబంధం లేదని ఫిల్ చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది శర్వాణి.
కోడలు వెళ్ళిపోయిన విషయం తెలిసి నెత్తి నోరు బాదుకొని వెంటనే రాజీవ్కి కబురు పెట్టారు. రాజీవ్ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ రావటంతో రాజీవ్ జగతిని తీసుకొని ఇంకసలు అన్నిటినీ క్లోజ్ చేసేసుకొని అమెరికా నుంచి పర్మనెంట్గా ఇండియాకు వచ్చేసాడు. ఇండియాకు వచ్చేసిన తర్వాత ఎందుకు చేసావురా ఇలా అని అడిగితే మోహన్ సమాధానం లేదు. అయితే ముందు వెతికించాలి మామయ్య. ఓరి దేవుడో, నా కోడలు బతికుందో చచ్చిపోయిందో, కడుపుతో ఉన్న పిల్ల, వీడసలు మనిషా పశువా మృగమా నాకు అర్థం కావటం లేదు అల్లుడో అని మోహన్ని కొడుతుంటే జగతి ఎందుకు కొడతారు, అసలు దానికి నిజం ఎందుకు తెలియనిచ్చావురా తమ్ముడు, ఒకవేళ తెలిసిందే అనుకో ఎందుకు ఒప్పుకున్నా, అంతకైతే గనక అది నా ఆఫీసులో పనిచేస్తుంది, నాకు మొత్తి బిళ్ళలు కల్పించింది, నన్ను లొంగ తీసుకుంది, నన్నది అంతగా అయితే కనుక నా మీద మనసు పడి మోజుపడింది, నేనేం కళంకం చెందలేదమ్మా, నీ మీద ఒట్టాను, అమ్మా నాన్నల మీద ఒట్టేసేసి ఆ దేవుడి మీద ఒట్టేసి దీపం ఆరిపోయకూడదు, ప్రాణానికి ప్రమాదం వచ్చిందన్నప్పుడు అబద్ధం ఆటంలో తప్పేమి లేదని గీతలో కృష్ణుడు చెప్పలా అనేపాటి కడుపు మండిపోయిన ఇంట్లో వాళ్ళంతా జగతిని చెత్తగా బాధి వదిలిపెట్టేపాటికి ముందు నోరు ముయ్యవే, నువ్వు నోరు మూసుకొని కూర్చో అక్కడ అన్నాడు రాజు. ఆ తర్వాత మోహన్ని కూడా బాగా కొట్టారో, మనిషివా పశువారా నువ్వు, ఎవరో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న ఒక ఆడదాని కోసం నీకన్నా నాకు తనే ఎక్కువ, తను రమ్మంటేనే నీ దగ్గరకు వస్తున్నా, నీ ఒంటి మీద చేయేస్తున్నా, తను చేసుకోమంటేనే పెళ్లి చేసుకున్నానని అసలు ఒక మగాడు మాట్లాడాల్సిన మాటలేనా నువ్వు మాట్లాడింది, తను తప్పు చేస్తే నువ్వు ఊడుకోవా, పైగా నువ్వు మాత్రం తప్పుడు పనులు మాన్ననే అలా మాట్లాడొచ్చేంట్రా, ఉన్నదేగా చెప్పాడు మనసులో ఉన్నదే, అయినా కొండంత ఎదిగిన నా తమ్ముడిని అర్థం చేసుకోవాలంటే ఆకాశం అంత ఎదుగుండాలి నాలా ఎవరైనా కూడా అనేపాటికి ఎదుగుదుగాని ఉండవే నువ్వు, పెళ్ళైన 7 ఏళ్ల వరకే ఇప్పటికి పిల్లల్ని కంటం చేత కానీ గొడ్రాల నువ్వు కూడా మాట్లాడతావంటే అని దేవిక 4 బాదులు బాధింది జగతినే. నన్ను గొడ్రాలంటావా, 2 పిల్లల్ని కానీ పెంచడం చేతగా నువ్వే గొడ్రాలివే అని అడిగింది వాళ్ళ అమ్మనే. దాంతో విశ్వనాథ్ కోపం వచ్చి జగతిని పడేసి 4 బాదులు బాదాడు ఆయన కూడా. దాంతో ఇప్పుడు దీన్ని కొట్టడం కాదు అని పేపర్లో యాడ్లు మనుషుల్ని పెట్టి వెతికించడం, దానికి తోడు టీవీలో యాడ్లు ఇప్పించడం మొదలుపెట్టాడు రాజు. ఏం చేసినా ఎలా చేసినా శర్వాణి జాడ మాత్రం లేదు. వెతికి ఒకవైపున వీళ్ళు కూడా వెతకటం మొదలుపెట్టారు. ఎంతసేపటికి ఆచూకీ దొరకదే. రోజులు నెలలు అలా గడిచిపోతున్నాయి. నా కోడలు మహానుభావురాలు బతికుందో చచ్చిపోయిందో, ఆత్మాభిమానం గల పిల్ల ఏమైపోయిందో, ఒడే పాపిష్టోడా, దాని పాపం ఉడికినే వదులుద్దనుకుంటున్నావురా, కడుపుతో ఉన్న పిల్ల అలా వెళ్ళిపోయింది, ఆ ఉసురు వదులుద్దంట్రా అని అమ్మా నాన్నలు ఒకవైపున ఏడుపు. ఈలోపు అలా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. జగతి గర్భవతి అవటం, ఆ తర్వాత జగతికి ఒక పాప పుట్టడం, పాప పేరు కృతి అని పెట్టుకోవటం. ఇక జగతికి పిల్లలు వద్దు, నా తలకాయ వద్దులే అని చెప్పేసేసి పిల్లలు లేకుండా రాజీవ్ ఆపరేషన్ చేయించడం, పిల్లని పద్ధతిగా పెంచుకోవాలని రాజీవే దగ్గరుండి పెంచుకోవటం. ఒకవైపున వీళ్ళ జీవితాలు ఇలా సాగిపోతున్నాయి. రాజు ఇక్కడే ఉన్న కంపెనీలో జాబ్లో చేరి ప్రతిరోజు శర్వాణి గురించి ఆరా తీస్తూనే ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లే ఇచ్చాడా, తిరిగి కాళ్ళు అరిగిపోయి ఓపిక చచ్చిపోతుంది. అసలు ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, కొంపతీసి నిజంగానే ఏమైనా చేసుకుందా, ఈ దరిద్రుడు అన్న మాటకి తల్లి కడుపులో బిడ్డ ఏమన్నా అయ్యారా అని మనసులో లేదు ఎవరికే. అయితే భార్యని నిజంగా అన్నాళ్లుగా భార్య తనతో కలిసి ఉండటమో, లేదా భార్యాభర్తల బంధమో, లేదంటే ఆమె నిజంగానే తనని ప్రేమించటమో కానీ ఆమె లేని ఇల్లు బోసిపోతున్నట్టు, అలాగే పొద్దున్నే లేవగానే అన్నీ సిద్ధంగా ఉంచి తన ఆఫీస్ నుంచి వచ్చేపాటికి అన్నీ రెడీగా ఉంచి నవ్వుతూ ఎదురొచ్చే మనిషి ఇప్పుడు నా జీవితంలో లేదు. అనవసరంగా వాగానా నేను, అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేసుకున్నానా, అనవసరంగా తన మనసు బాధ పెట్టి శాశ్వతంగా దూరం చేసుకున్నానా అని మనసు ఒక పక్కన మోహన్ది కూడా లాగేయటం మొదలుపెట్టింది. ఏ రోజైతే శర్వాణి తన జీవితంలో నుంచి వెళ్ళిపోయిందో మానను అన్నాడే కానీ ఆ రోజు నుంచి మళ్ళీ సరిత ఒంటి మీద చెయ్యేసింది లేదో, సరిత దగ్గరికి వెళ్ళింది లేదో. నిజం చెప్పాలంటే కాలేజీలో ఉన్నప్పుడు తనని చాలామంది అమ్మాయిలు ప్రేమిస్తున్నానని తన జీవితంలోకి రావాలని అనుకున్నారు. వాళ్ళెవరి మీద కలవగానే ఆకర్షణ ఎందుకు సరిత పట్ల తనకు కలిగిందే. నిజంగానే తన స్నేహితులందరూ భార్యాబిడ్డలతో ఎంత సంతోషంగా ఉన్నారో, ఎవరికైనా తన పెళ్ళాం వెళ్ళిపోయింది
వెళ్ళిపోయిందంటే ఎందుకు వెళ్ళిపోయిందని చెప్పుకోగలడు తను? తనకన్నా వయసులో 10 ఏళ్ళు పెద్దదైన ఒక ఆడదే 2 మగాళ్ళతో విడాకులు తీసుకున్న ఆడదాంతో తన అక్రమ సంబంధం పెట్టుకుంటే తన మారనంటే వెళ్ళిపోయిందని చెప్పుకుంటే అది తనకు మర్యాద, విలువ? కడుపుతో ఉన్న భార్యని గెంటేశాడంటే అది సంస్కారవంతుల లక్షణమా? తన చదువు తనకు అదేనా నేర్పించిందే? ఏ ఆడదాన్ని చూసినా పీజీ వరకు చెల్లించని తను ఆఫీస్కి అసలు ఎందుకు వచ్చాడో? ఒకవేళ అలాంటి తప్పుడు దారే పట్టే విధంగా మనసు ప్రోత్సహిస్తుందన్నప్పుడు తన ఆఫీస్ మారిపోయి ఉండొచ్చో, లేదా తను దేశమే వీడి అక్కాబావల దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చో, లేదా అమ్మా నాన్నలకి చెప్పి తను బిజినెస్ పెట్టుకుని ఉండొచ్చో. పెళ్లి చేసుకున్న ఆడదానికి తను చేసింది మోసం కాదా, ద్రోహం కాదా, తను చేసింది తప్పు కాదా? ఆ రోజు శర్వాణి అడిగినట్టు అదే తప్పు తన భార్య చేస్తే ఒక మగాడిగా తను తీసుకోగలడా? తన అహం ఒప్పుకుంటుందా? తన ఈగో ఆ రోజు దెబ్బతిని తను ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవాడు? ఆమెను చంపటానికైనా వెనకాడేవాడా? ఇంకా తను ఆడదు కాబట్టి తనకి నిజంగానే ఎవరూ అండాదండా లేరు కాబట్టి తను ఇలా చేయగలిగాడా? తన్నేమీ చెయ్యలేదనుకొని నీకన్నా తనే ముఖ్యమని తన మనసు ముక్కలయ్యేలా మాట్లాడగలిగాడా? కడుపులో తన బిడ్డ ఉందనే విషయం కూడా మర్చిపోయి ఒళ్ళుపై తెలియకుండా అనరాని మాటలన్నాడా? ఇహ నుంచి ఈ సంబంధాలేవి కొనసాగించకూడదు. తన భార్య ఎక్కడుందో మనస్ఫూర్తిగా వెతికితే భగవంతుడు తన భార్యని తనకు దగ్గర చెయ్యకపోడు. తన బిడ్డ ఎక్కడ ఉన్నా సరే పుట్టి ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతూనే ఉండుంటారు. వెతుక్కుంటూ పోతే ఏదో ఒక రోజుకి శర్వాణే దొరుకుద్దే అనే దాంతో సరితకి ఈ రిలేషన్షిప్కి చెక్ పెట్టేద్దామని చెప్పటానికని చాన్నాళ్ళ తర్వాత అప్పుడే మోహన్ వెళ్ళేసరికి ఎప్పట్లాగే యాజ్ యూజువల్గా సరిత ఇంటికి కర్టెన్లుండవు. కాకపోతే మోహన్ స్థానంలో మరొక మగాడితో అదే హాల్లో కులుకుతోంది సరిత. తలుపుని ఒక తన్ను తన్ని లోపలికి వెళ్ళాడు మోహన్ని చూసి అతను వెంటనే లేచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు బట్టలు వేసుకొని. సరితని చెంపలు వాయించి, మోహన్ క్యారెక్టర్లెస్ దానా, నీచమైన దానా, చెడిపోయిన దానా, బజారు దానా, నేనే సర్వస్వం అన్నావు, ప్రేమిస్తున్నానన్నావు, నేనే ప్రపంచం అన్నావు, నా కోసం పెళ్లి చేసుకోనన్నావు, పిల్లలు అడ్డం అన్నావు. ఆ తర్వాత నీలాంటి బజారుది చెప్పిందనే నేను నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకోవటం ఏంటి? దేవత లాంటి దాని ఒంటి మీద నువ్వేమంటే చెయ్యటం ఏంటి? నేను నువ్వు రమ్మంటే వచ్చి నా భార్యతో గొడవ పెట్టుకొని దాన్ని వదిలేసుకోవటం ఏంటి? నీలాంటి నీతిమాలిన గొంగళి పురుగు కోసం నేను అమూల్యమైన వజ్రం లాంటి నా పెళ్ళాన్ని వదిలేసుకోవటం ఏంటి? కడుపులో ఉన్న నా బిడ్డతో సహా అది వెళ్ళిపోతున్నా చూస్తూ నేను వినోదం చూస్తూ ఉండటం ఏంటి? నా అంత పనికిమాలిన సన్నాసి ఇంకొకడున్నాడా? క్యారెక్టర్లెస్ చీప్ దానివే నువ్వు. అంటే నువ్వు క్యారెక్టర్ ఉన్నవాడివా ఏంట్రా? నువ్వు ఎంటెక్ దాకా చదువుకున్నావుగా, నీకు ఆ రోజు నా వయసు నీకు అనిపించలేదా? ఆ రోజు నేను నీకన్నా వయసులో పెద్దదాన్నని నీకు తెలీదా? నాకు 2 సార్లు డివోర్స్ అయినాయని తెలీదా? మరి నువ్వెలాగరా నా సాంగత్యాన్ని కోరుకొని నా దగ్గరకు వచ్చావు? నీ అమ్మ ఎంత క్యారెక్టర్లెస్ కాకపోతే, నీ అక్క ఎంత క్యారెక్టర్లెస్ కాకపోతే, నీ బాబు ఎంత చీప్ ఫెలో కాకపోతే నిన్నెలా పెంచుంటారో? నీ అక్క ఎంతమందితో తిరుగుతుందో, నీ అమ్మ అసలు మీ నాన్నకే నిన్ను నీ అక్కనే కందో లేదో, ఇప్పుడు పుట్టిన నీ అక్క కూతురు దానికి దాని మొగుడికే పుట్టిందో లేదో ఎవడికి తెలుసురా? మీ బతుకులు మీకే, మీ వాటి మీద గ్యారెంటీలు లేని బతుకులు మీవే. అలాంటివే నువ్వు నన్నంటావా? అవును, నాకు మగాడు కావాలి, వాడిచ్చే సుఖం కావాలి. అది నువ్వైతే ఏంటి, ఇంకెవడైతే ఏంటి? నీకు ముందు నువ్వేనా నాకు, నీ తర్వాత నువ్వేనా నాకు? నాలాంటి ఆడదానికి లైఫ్ అంటే ఒక ఎంజాయ్మెంట్. లైఫ్ అంటే నాకు అలా ఆనందిస్తూ వెళ్ళాలి. నేను సీతాకోక చిలకలాగా ఎగరాలి. నేనేమైనా తాళికి కట్టుబడి, మొగుడుకు కట్టుబడి, పిల్లలకు కట్టుబడి ఉండటానికి నీ పెళ్ళాన్ని అనుకుంటున్నావా? ఏంట్రా నీ అమ్మ, నీ అక్క, నువ్వు నా మీద, నీ ఫ్యామిలీ చేసే దాష్టికాలు ఏంటి అసలు? ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. నేను అసలు ఇలాంటివన్నీ వద్దనుకునే నా లైఫ్లోకి వచ్చిన 2 వెధవల్నే డివోర్స్ ఇచ్చి తోలిపడేసిన ఆడదాన్నే. మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి నడవకపోతే నీ మీద హెరాస్మెంట్ కేసు పెట్టి లోపల వేయించాల్సి వస్తుంది, జాగ్రత్త. రాస్కెల్ నడు బయటికి అంది సరిత. అనేసరికి మోహన్ వచ్చాడు. ఏమైందంటే జరిగిందంతా చెప్పి తప్పు చేశాననే తల్లి తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. బావని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. మేనత్త మేనమామ చేతులు పట్టుకొని వాళ్ళ ఒళ్ళో పడి ఏడ్చాడు. శర్వానికి చేసిన ద్రోహం, పాపం, ఉసురు ఇలా తగిలిందనే పాటికి
కొడుకును పడేసే అప్పటిదాకా ఉన్న కోపం సంగతి తీసి పక్కన పెడితే కట్టలు తెంచుకున్న కోపంతో దేవిక విశ్వనాథ్ సావగొట్టేశారు. అడ్డం వచ్చిన జగతిని కూడా చితగ్గొట్టి మేమేం పాపం చేసుకుంటే మా కడుపేం పాపం చేసుకుంటే పుట్టారు మీరని ఒళ్ళు మండిపోయి నేను క్యారెక్టర్లు ఇస్తానంటరా, పడుపుకు ప్రాణం ఇచ్చేదాన్ని నేను, ఇది నీతి మాలిందా, ఆ పుట్టింది నీ బావకు పుట్టలేదా అని ఒక్కసారే కారేసుకొని వెళ్ళి సరితను రోడ్డు మీదకి లాక్కొచ్చి పోలీస్ కేసు పెట్టి సంసారాల మధ్యలో ఇలాంటి దాన్ని ఉంచుకుంటారమ్మా అని అక్కడున్న వాళ్ళందరినీ బయటికి పిలిచి నానా రచ్చా చేసి సడితను పడేసి చిత్త కొట్టేసి జైల్లో తోయించి వచ్చారు. అక్కడి నుంచి ఆ తర్వాత సడిత ఇల్లమ్ముకొని ఉద్యోగం మానేసి అక్కడి నుంచి ఎవరినో వేరే ఒక డబ్బున్నోడిని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కాలం ఇప్పటికీ శర్వాణి వెళ్ళి 2 ఏళ్ళు. ఆ తర్వాత వెతికి వీళ్ళు వెతుకుతూనే ఉన్నారు. 5 ఏళ్ల కాలం కాలచక్ర ప్రవాహంలో అలా తిరిగిపోతూ గడిచిపోతూ వెళ్ళిపోయింది. ఇప్పటికి శర్వాణి వెళ్ళి 7 సంవత్సరాలు. మోహన్కి బాగా బుద్ధొచ్చింది. పిచ్చోళ్ళ తయారైపోయాడు. ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ ఏ ఆడదాని వైపు కన్నెత్తి చూసింది లేదు. ప్రతిరోజు శర్వాణి ఫోటో వైపు చూడటం, ఏడవటం, బాధపడటం, గడ్డాలు పెరిగిపోయినాయి. ఒక యోగిలా, ఋషిలా, మునిలా తయారయ్యాడు. ఆఫీస్ మానేశాడు, బిజినెస్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత రాజీవ్ తను కలిసి బిజినెస్ చేద్దామని బావను కూడా అదే బిజినెస్లోకి రమ్మన్నాడు. ఇప్పుడు బిజినెస్ చూసుకుంటున్నాడు. మనసంతా అల్లకల్లోలంగా ఉండేది. ప్రతిరోజు శర్వాణి జ్ఞాపకాలే. శర్వాణి మాట్లాడిన మాటలు, నవ్విన నవ్వులు అయ్యే గుర్తొస్తూ మనసంతా తొలిచేస్తూ కడుపు నిండా తినటం మానేశాడు. కంటి నిండా నిద్రపోవటం మానేశాడు. ఈ బుద్ధేదో ముందే ఏడిస్తే బాగుండేది కదా అని విశ్వనాథ్ వాళ్ళంటే ఊరుకో బావా, చచ్చిన పావుని ఇంకా చంపుతావెందుకన్నయ్యా, ఎవరికైనా ఏదైనా ఒక సమయం సందర్భం అంటూ రావద్దా మారటానికి వదిన అని మాకు తెలిసిన ఒక గుడి ఉంది. అక్కడికి వెళ్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుద్దంట. పిల్ల బతికుండి ఎక్కడున్నా సరే మన కంటికి కనపడాలని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకొనొద్దాం పదమనమని జగతిని, రాజీవ్ని, పాప కృతిని తీసుకుని దేవిక, విశ్వనాథ్, మోహన్ని వెంట పెట్టుకొని ఇక రాజీవ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా వెంట రాగా ఆ గుడి దగ్గరికి వెళ్ళారు. ఆ గుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఒక హోటల్లో వీళ్ళు రూమ్ తీసుకున్నారు. రూమ్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఫుడ్ తిందాం కదా అని బయట ఒక రెస్టారెంట్ దగ్గరికి అలా వస్తూ ఉండగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న శర్వాణి కనిపించింది మోహన్కే. శర్వాణి అని మోహన్ ఒకసారిగా కేకేసేసరికి రాజు ఏమైందిరా అంటే బావా తనే అని పిచ్చోళ్లాగా మోహన్ పరిగెత్తుతుంటే మోహన్తో పాటు మీరిక్కడే ఉండండి అని రాజీవ్ కూడా పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తి 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 ఒక 5-6 లైన్లు పరిగెత్తిన శర్వాణికి వినిపించలేదు. అంత దాంట్లో కూడా మోహన్ చూడలేదు. కానీ రాజు శర్వాణి పక్కనే సీట్ బెల్ట్ వేసి కూర్చోబెట్టిన ఒక బాబుని చూశాడు. చూసే వెనక్కి వచ్చారు. డొక్కల్లో నొప్పి వచ్చేసిందే. అలా కూర్చుండిపోయిన తర్వాత అత్తయ్య వీడి కొడుకు పుట్టినట్టున్నాడు అన్నాడు రాజు. నాకు మనవడు పుట్టాడా, నా రక్తం లాగేస్తుంది, నా పేగు లాగేస్తుంది, నా బంధం లాగేస్తుంది. అది బాగానే ఉందరా, పిల్లాడు బాగానే ఉన్నాడా, ఈ ఊర్లోనే ఉంటుందంటే కనుక్కోవటం ఎంతసేపు, ఆ లెఫ్టే వెళ్ళింది తను, పదరా వెళదాం అని ఇద్దరు కాస్త టిఫిన్ తిని ముందు అక్కడ దొరికేటటువంటి ఒక కాల్ ట్యాక్సీ తీసుకొని ఇద్దరు కలిసి బయలుదేరి అలా శర్వాణి ఫోటో చూపించుకుంటూ అడుగుతూ ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాచ్మెన్కి చూపిస్తే శర్వాణి అమ్మగారా పైన పలానా ఫ్లోర్లో పలానా ఫ్లాట్లో ఉంటారండి, చిన్న బాబు కూడా ఉంటాడు, ఆర్య బాబు, అప్పుడేగా బాబుని తీసుకొని స్కూల్ నుంచి వచ్చారు మేడం గారు అని చెప్పి ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళండి అన్నాడు వాచ్మెన్. అనేసరికి బాబు పేరు ఆర్య అంట బావా అనేసరికి సరేలేరా నీ కొడుకేలే, నీ కొడుకు పుట్టి నువ్వు చూసుకోవటం ఇన్నాళ్ళు అయిపోయింది పద అని ఇద్దరు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళారు.
ఈ ఎంతకాలంలో జరిగింది ఏంటి అంటే, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత శర్వాణి దగ్గర ఉన్న అప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన డబ్బులతో శర్వాణి ఊరుగాని ఊరైనా ఈ ఊరు వచ్చేసిందే. ఈ ఊరు వచ్చేసి ఇక్కడ ఒక అపార్ట్మెంటు అద్దెకి తీసుకుందే. ఓనర్స్ అమెరికాలో ఉంటారు. ఇల్లు అద్దెకి తీసుకున్న తర్వాత 10 రోజుల ముందే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిందే. డెలివరీ అయ్యింది. బాబు పుట్టాడు. బాబు పేరు ఆర్య అని పెట్టుకుంది. ఆ తర్వాత ఇక తను ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం పెట్టుకొని బాబును చూసుకుంటూ పనమ్మాయిని పెట్టుకొని ఇక ఇంట్లో ఉండి తన వర్క్ తను చేసుకునేదే. ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో మాట్లాడటం, అడ్డమైన వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళటం, అడ్డమైన వాళ్ళని ఇళ్లల్లోకి రానిచ్చి అనవసరమైన డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసుకునే తత్వం శర్వాణిది ఎప్పుడూ కాదు. కాబట్టి బాబును కూడా ఎప్పుడూ బయటికి వెళ్ళనిచ్చేది కాదు. ఏం కావాలన్నా సరే బాబుని తీసుకుని తనే వెళ్ళొచ్చేదే. ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, ఆ తర్వాత కారు కొనుక్కోవటం, పిల్లాడిని స్కూల్లో జాయిన్ చేయటం. చాలాసార్లు పిల్లాడు డాడీ ఏడమ్మా అని అడిగితే మనకెవరూ లేరు నాన్న, నాకు నువ్వే నీకు నేనే అని చెప్పుకుంటూ పిల్లాడిని పెంచుకొచ్చేసింది. ఇంతకాలంగా పిల్లాడు కూడా పెద్దాడైపోయాడు. ఇప్పుడు వాడు కూడా 2nd క్లాస్కి వచ్చేసాడు. దాంతో ఇక మోహన్ రాజు వెళ్ళి తలుపు బెల్ కొడితే శర్వాణి తలుపు ఓపెన్ చేసింది. ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న మోహన్ని పోల్చుకోలేదు కానీ రాజు శర్వాణి అనేసరికి ఎందుకు వచ్చారు అంది. ముందో ఎందుకు వచ్చారనేసరికి బుడ్డోడు గుమ్మంలోకి వచ్చి ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అనేసరికి అది నేను మీ ఆపేయ్ అంది ఒక్కసారిగా మోహన్నే. అని ఆర్య నువ్వు ముందు లోపలికి వెళ్ళు అంటే ఓకే మమ్మ అని లోపలికి వెళ్ళిపోయాడు ఆర్య. ఆ తర్వాత తలుపు మూసేయబోతే తలుపుని గట్టిగా పట్టుకున్నాడు మోహన్. ఇక ఎందుకు వచ్చావు అని అడిగిందే. ఎందుకు వచ్చావు అనేసరికి మోకాళ్ళ మీద కూర్చొని శర్వాణి కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు మోహన్. ఈలోపు రాజు ఫోన్ చేసి ఏమే దొరికిందే తను అని జగతికి, వాళ్ళ అమ్మ నాన్నకి, మేనత్త మేనమామకి ఫోన్ చేసి చెప్పేసరికి పరిగెత్తుకుంటూ అందరూ 10 నిమిషాల్లో అక్కడున్నారు. ఏంటమ్మా ఇదంతా, చెప్ప పెట్టకుండా అలా వెళ్ళిపోతావా, ఏమైపోయావో, ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో అని ఒక్క పూటన్నా మనశ్శాంతిగా ఉన్నామా, పోలేదని బాధపడుతున్నారా, లేదా మీ అబ్బాయికి ప్రేయస్కి మధ్యలో అనవసరంగా ఈ దిక్కులేంది తల్లి లేంది ఎక్కడ అడ్డం వస్తుందోనని భయపడి నా అడ్డు తొలగించుకోవటానికి ఇంకా మీ అబ్బాయి ఏమన్నా మార్గాలున్నాయేమోనని వెతుక్కుంటూ ఎక్కడ దాకా వచ్చారా అంటే ఎందుకే అంత నిష్ఠూరంగా మాట్లాడతావు, వాడు చేసింది తప్పు కాబట్టే అమ్మ వాడు ఆత్మాభిమానాన్ని చంపుకొని నీ కాళ్ళు పట్టుకున్నాడు. వాడు కాళ్ళు పట్టుకోవటం తప్పని మేమనం. వాడు చేసిన తప్పుకి వాడు రోజుకు 100 సార్లు నీ కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పు కాదమ్మా. వాడు నీకు ద్రోహమే చేశాడు, నీ మనసు బాధే పెట్టాడు. పెళ్ళయ్యాక కూడా పరాయి ఆడదాని సాంగత్యాన్ని ఒక మగాడు భార్య ఉండగా వాడు పొందు కోరుకోవటం తప్పే. నువ్వు ధర్మాత్మురాలివి, మంచిదానివే, నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా తల్లి అంటే జరిగింది మర్చిపోయి మీ అబ్బాయితో కాంప్రమైజ్ అయ్యి కాపురం చేయమంటున్నారా. వాడు మా మనవడే, మా రక్తమే. వాడు కాదు, వాడు నా కొడుకు మాత్రమే. నేను ఆ రోజే తాళి తీసేసి నల్లబూసలు తీసి మీ బంధాలు బాంధవ్యాలు మాకు వద్దు అని వచ్చేసాను. నువ్వు వచ్చినంత మాత్రాన మనకైంది పెళ్ళి కాకుండా పోద్దా. నువ్వు నిజంగా నన్ను మర్చిపోతే, నా మీద ప్రేమ లేకపోతే, నేనంటే ఇష్టం లేకపోతే నువ్వు ఎందుకు ఇంకో పెళ్లి చేసుకోలేదు. నాకెవడో కరెక్ట్ అనిపించక అవునా, నన్ను ప్రేమించి కాదా, నేనంటే ఇష్టం ఉండి కాదా, మరి నువ్వు బుడ్డోడికి ఎందుకు మీ నాన్న ఇలాంటి వాడని నువ్వు చెప్పలేదు. చెప్పి నిన్ను అనిపించటం ఇష్టం లేక అబద్ధాలు ఆడకో. ఎందుకో తెలుసా, నీకు నేనంటే ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. నేను నీకు ద్రోహం చేశాను. నిజం చెప్పనా, పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఏ రోజు నేను పరాయి ఆడదాని వైపు నా పీజీ అయిందాకా కన్నెత్తి చూడలేదు. ఆ తర్వాత నా నెత్తిన ఏదో పెద్దమ్మోరు కూర్చున్నట్టు, నా జీవితంలో అమావాస్య చీకట్లు కమ్మినట్టు ఆ సరిత నా లైఫ్లోకి వచ్చిందే. తెలియక తప్పు చేశానని నన్ను నేను సమర్థించుకోను. తెలిసి నేను కన్ను మిన్ను కానకే తప్పు చేశాను. ఆ తర్వాత నీ మనసు తూట్లు పొడిచేలా గాయపరిచాను. పెళ్ళైన తర్వాత కూడా ఆ తప్పుని కంటిన్యూ చేసి ఇంకా పెద్ద తప్పు చేశాను. కానీ ఏ రోజు నువ్వు వెళ్ళిపోయావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనే ఆడదాని మీద చెయ్యలేదురా. నేను నిజంగా మారాను. మా అమ్మ నాన్న మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, నేను ప్రాణంగా ప్రేమించే మా అక్క మీద ఒట్టు. ఇదిగోనే పాప
నాకు పాప పుట్టిందే, ఆర్యని రారా, ఇది నీ మరదలరా, వీళ్ళిద్దరికీ పెద్దయ్యాక పెళ్లి చేద్దామా? వద్దు వదిన, కొత్త కొత్త బంధాలు బంధుత్వాలు మీరు అనవసరంగా కలపొద్దు. అదేంటి అలా మాట్లాడతావు? మీ తమ్ముడు ఏం చేసినా సమర్థించుకొచ్చేంత పెద్ద మనసు నీకుందేమో, కానీ నాకు అంత పెద్ద మనసు లేదులే. నీకు భగవంతుడు ఏం ఆలోచించి కూతుర్నిచ్చాడా అని ఇందాక నుంచి నాకు అర్థం కావట్లేదు. శపించకే, నీ కొడుక్కే ఇచ్చి చేస్తాను నేను. వాణ్ణి మాత్రం నేను ఋష్యశృంగుల్లాగా ప్రవరాఖ్యుల్లాగా పెంచట్లేదులే. అలా అని బడి తెగించిన బజారు వెధవలాను పెంచట్లేదు. వాడికి సంస్కారం విలువలు తెలిసేలాగానే పెంచుతున్నాననేసరికి అత్తమామలు తలదించుకొని, అనమ్మ తప్పు లేదు, మేం చేసిన తప్పుకి నువ్వు ఎన్నన్నా పడాల్సిందేలే మేము అన్న తర్వాత మీరు వెళ్తే నేను తలుపేసుకుంటానండి. నేనే రోజు సంబంధ బాంధవ్యాలు అక్కర్లేదనుకొని పుట్టింటి వాళ్ళతో పాటు నాకెవరూ లేరనుకొని బ్రతుకుతున్నాను. మీరింకా నన్ను బాధ పెట్టాలనుకుంటేనే ఇక్కడ ఉంటారు, దయచేసి వెళ్ళండి. బాబుకి ఇవన్నీ తెలియాలనుకోవట్లేదు నేనని వాళ్ళని బయటికి పంపించేసిందే. ఇక అదే ఊర్లో ఉండే అదే హోటల్లో రూమ్ తీసుకొని రోజు శర్వాణి ఆర్యని స్కూల్లో వదిలిపెట్టగానే పర్మిషన్ తీసుకొని ప్రిన్సిపల్ గారితో మాట్లాడి టీచర్లకు దండం పెట్టి పిల్లాడిని బయటికి తీసుకొచ్చి, నేను మీ నానమ్మనరా, నేను మీ తాతయ్యనయ్యా, నేను నీకు అమ్మమ్మనవుతానమ్మా, నేను నీ తాతయ్యనరా, ఒరే నేను నీ మేనత్తనరా, ఇదిగో వీడు నా బావ నీ మావయ్యరా, ఇది నీ మరదలరా, దీంతో ఫ్రెండ్షిప్ చేసుకో, దీన్ని లవ్ చేసుకో, పెద్దయ్య పెళ్లి చేసుకోరా, వీడు మీ నాన్నరా అని చెప్తే, అమ్మ ఎందుకు మీరు వెళ్ళిన తర్వాత నిన్న ఏడ్చిందే, మీ అందరూ ఎందుకు మాతో ఉండట్లేదు, మేమెందుకు వేరే ఉంటున్నామో, మరి నాన్న ఎందుకు ఇన్నాళ్ళుగా ఎప్పుడు నా స్పోర్ట్స్ మీట్కి రాలేదు, పేరెంట్ టీచర్ మీట్కి రాలేదు, అమ్మ ఎందుకు అంత బాధపడుతుంది అంటే, మీ అమ్మని మేమే బాధ పెట్టామయ్యా. మీ అమ్మ ఒక ఆట ఆడుకోవాలి అందే, ఆ ఆటకి మీ నాన్న కుదరదు, ఆ ఆటలో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతాను మనిద్దరి మధ్యలో అన్నాడు. మీ అమ్మ మనిద్దరం మాత్రమే జీవితాంతం భార్యాభర్తలు అనేటటువంటి ఆట ఆడుకోవాలి అని అడిగితే, కాదు కాదు మధ్యలో అడ్డమైన దరిద్రాల్ని తెచ్చి పెడతానన్నాడు. దాంతో మీ అమ్మ నేను అసలు ఆటలోనే ఉండనని నిన్ను తీసుకొని వెళ్ళిపోయిందిరా అంటే, సో డాడీ తప్పు చేశాడు. అప్పుడు మమ్మీకి సారీ చెప్పాలి కదా. నిన్న మోకాళ్ళ మీద కూర్చొని మీ అమ్మ కాళ్ళు వాటేసుకొని మీ నాన్న సారీగా నాన్న చెప్పాడు అన్నాడు రాజు. సో ఇప్పుడు డాడీని పనిష్ చేయకూడదు, డాడీని ఎక్స్క్యూజ్ చేయాలి అంతేనా మామ అన్నాడు రాజుని. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడే వీడు. నానమ్మ సరే అలా అయితే మమ్మీని మెల్లగా మారుద్దాం, ఒకే రోజు మార్చలేం, నాకు తెలుసు మమ్మీకి కోపం ఎక్కువ అని చెప్పాడు ఆర్య. ఆ తర్వాత అలా వారం 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు. ఒకరోజు మళ్ళీ అందరూ ఇంటి దగ్గరకు వస్తే, ఎందుకు పదే పదే నేను వద్దు అనుకుంటున్నా నా జీవితంలోకి మీరు వస్తున్నారు అంటే, నాకు డాడీ కావాలి మమ్మీ అన్నాడు ఆర్య. అనేసరికి ఆర్య అని ఒక్కటైపోయింది శర్వాణి. ఆగమని అత్తగారు గట్టిగా పట్టుకొని, వాడు వాడి రక్తమే, వాడు వాడి అంశమే, నువ్వు కాదన్నంత మాత్రాన, నువ్వు లాగేసినంత మాత్రాన వాడి కొడుకు కాకుండా పోతాడా? నువ్వు వాడి భార్యవు కాకుండా పోతావా? క్షమించమ్మా, పోనీ మేము నీ కాళ్ళు పట్టుకోమా? వాడు నిజంగా మారాడే, నీకు దండం పెడతావు, నమ్మవే, అర్థం చేసుకోమ్మా. ఈ వయసులో మాకు కోడలు కొడుక్కి దూరం అయ్యి మనవణ్ణి దూరం చేసుకొని శిక్ష అనుభవించలేమే అని అత్తామామ కాళ్ళ మీద పడబోతే, ఇక అప్పుడు నిజంగానే మారాడని రాజు, నిజంగానే నేను తప్పు చేశాను, మా తమ్ముడిని వెనకేసుకొచ్చి క్షమించమని జగతే పడిపడి విధాల 10 మంది చెప్పేసరికి ఇక ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయి, సరే వస్తాను అనేసింది శర్వాణి. అన్న తర్వాత రా అమ్మ రా అన్న తర్వాత ఇక అత్తగారింటికి వెళ్ళింది. నువ్వు వేరు కాపురము వద్దు, నీ బొంద వద్దులేమనమని చెప్పి కొడుకు కోడల్ని తీసుకెళ్ళి ఇంట్లోనే పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత సంవత్సరం చూసింది శర్వాణి మోహన్నే. నిజంగానే టైంకి ఆఫీస్కు వెళుతున్నాడు, టైంకి ఆఫీస్ నుంచి వచ్చేస్తున్నాడు, బాబుతో ఆడుకుంటున్నాడు, అత్తమావులతో సరదాగా కబుర్లు చెప్తున్నాడు, తనతో ఎన్నో కబుర్లు చెప్తున్నాడు. వదిన భర్త పాప ఇంటికి వచ్చి వెళుతున్నారు. ఇక వదిన వాళ్ళ అత్తమామలు కూడా వచ్చి వెళుతున్నారు. ఇదివరకట్లాగా ఇల్లు ఇంట్లో పరిస్థితులు మనుషులు లేరు. ఆర్య చాలా బాగా కలిసిపోయాడు ఇంట్లో వాళ్ళతో. ఇక కృతితో వాడు చాలా బాగా ఆడుకుంటున్నాడు. వాడికి ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది, హ్యాపీగా ఉన్నాయి అందరి జీవితాలు. నిజంగానే మోహన్ మారాడనే నమ్మకం సంవత్సరం తర్వాత కలిగింది శర్వాణికి. అప్పుడు వాళ్ళు కంప్లీట్గా భార్యాభర్తలుగా
చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకళ్ళతో ఒకళ్ళు హనీమూన్కి వెళ్ళొచ్చే ఏకాంతంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా గడిపొచ్చారు. ఆ తర్వాత ఇక పిల్లలు వద్దు అనుకుని ఆడి తర్వాత శర్వాణి కూడా ఆపరేషన్ చేయించేసుకున్నానని అప్పుడు చెప్పింది. దాంతో జగతిని కూడా రాజు ఇహ చాలు పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తున్నారు పద ఆఫీస్కని ఆఫీస్కి తీసుకెళ్ళడంతో మోహన్ శర్వాణిని నువ్వు కూడా పద అని వాళ్ళిద్దరూ కూడా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పనులు చూసుకుంటుంటే ఒకవైపున విశ్వనాథ్ చెల్లెలు ఆమె భర్త పాపని చూసుకుంటూ ఉంటే విశ్వనాథు దేవిక ఇక్కడ బాబుతో ముచ్చట్లలో మునిగిపోయారు. భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి ప్రేయసే దుమ్ములాగానే కొట్టుకెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అన్యోన్య దాంపత్యం, వాళ్ళు చేసిన నోములు వ్రతాల పుణ్యం, ఆ భార్యాభర్తల బంధం మళ్ళీ తిరిగి పెనవేసుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.